श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मत् आचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। సాయినాథుడి అనుగ్రహంతో ఆశీస్సులతో మళ్ళీ మనకు ఒక అద్భుతమైన సాయంత్రపు పొద్దును అందించి ఆయన స్మరణలో ఉంచుకుంటున్నందుకు సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి వారం కూడా భావం గురించి చెప్తూ ఉంటాను. ఎందువల్లంటే బాహ్యంగా మనుషులకి మనం ఎన్నో సేవలు చేయాలి, ఏవేవో అందించాలి. కానీ మనలో అంతర్యామిగా ఉన్న భగవంతుడికి మన భావం ఒక్కటి చాలు. అది కూడా ప్రేమ భావం ఒక్కటి ఉంటే చాలు. ఆ ప్రేమ కోసం ఆయన తహతహలాడుతూ ఉంటాడు. ఆయనే స్వయం 3వ అధ్యాయంలో చెప్పాడు, శ్రీహరి భక్తుల చేతులలో కీలుబొమ్మ, అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు, ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాడు, డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. అది కూడా చెప్పేశాడు. ఇదే నేను పదే పదే చెప్పేది. సో అదే బాబా పదే పదే చెప్తూ ఉన్నాడు. భగవంతుడు భక్తుల చేతులలో కీలుబొమ్మ, ప్రేమ కోసం తహతహలాడు. సో బాహ్యంగా మానవుల్ని తృప్తిపరచాలంటే మనం ఎన్ని కొనిచ్చినా వాళ్ళకి తృప్తి చాలదు, ఎంత ఆస్తి ఇచ్చినా తృప్తి చాలదు. ఇంకా ఇవ్వలేదే అంటుంటారు. కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికి కూడా తృప్తి ఉండదు. కానీ భగవంతుడు అలా కాదు. అంత ప్రేమ భావం చూపిస్తే చాలు, తృప్తి పడిపోతాడు. అంత ప్రేమతో, అదే కదా చెప్తాడు, ప్రేమతో సాయి అని పిలిస్తే వెంటనే ఓయి అని పలుకుతాను అంటున్నాడు. మన ఇంట్లో వాళ్ళు పలకపోవచ్చు, 10 సార్లు పిలిచినా మన వైపు చూడకపోవచ్చు, అన్నదమ్ముళ్ళు పలక్కపోవచ్చు, అప్పల చెల్లెళ్ళు పలక్కపోవచ్చు. కానీ మనం ప్రేమతో, ప్రేమ నిండుగా పెట్టుకొని ఒక్క పిలుపు సాయి అని పిలిస్తే వెంటనే ఓయి అని పలుకుతానంటున్నాడు. సో అటువంటి బాబాకు కావాల్సింది కేవలం ప్రేమ భావనే. ఎందువల్లంటే ఆయన మన మీద కురిపిస్తున్నది కూడా ఆ ప్రేమని. మన పట్ల ఆయన చూపిస్తున్నది కూడా లాస్ట్ వీక్ మనం అదే చెప్పుకున్నాం. ఆయన మన పట్ల తల్లి అన్న బాంధవ్యాన్ని ఆల్రెడీ పెట్టేసుకున్నాడు, తండ్రి అన్న బాంధవ్యాన్ని ఆల్రెడీ పెట్టేసుకున్నాడు. మనం మర్చిపోతున్నాం కాబట్టి మనం ఆయనకి ఆ ప్రేమను అందించట్లేదు. ఆ ప్రేమకు బదులుగా వేరే ఏదేదో పూజలు పునస్కారాలు అన్ని అందిస్తున్నాం. అవన్నీ చేయాల్సిందే, ఏది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి దానిలో కూడా ప్రేమ మిళితం చెయ్యాలి. ఆ తల్లి రఘునాథ్ భాయ్ టెండూల్కర్ భార్య 3 నెలల పాటు పువ్వులు ప్రేమతో పెట్టి దాని మీద ఫోటో పెట్టింది. ఆమె పెరట్లో పూస్తున్న పూలే, ఆమెం కొనుక్కొచ్చి పెట్టల. కానీ వాటిని ఒక పరుపులాగా తయారు చేసి ఆ పరుపు పూల మీద ఆయన పడుకోబెట్టింది. రోజు ఆయన పటం పెట్టి పూజించుకునింది ప్రేమతో. ఆ ప్రేమకి 3 నెలల తర్వాత ఇక్కడ షిరిడీకి వస్తే, అబ్బా ఈమె 3 నెలలుగా నన్ను ఆ పూల పాన్పులో అసలు బిక్కిరి చేసేసిందని చెప్పాడు. అక్కడ ఆమెమి వేలు పెట్టి ఏమి అభిషేకాలు చేయించలే, ఏమీ చేయలే. కేవలం తన పెరట్లో పూచిన పూలు ప్రేమతో తీసుకొని వచ్చి బాబాకు ఒక పరుపులాగా అమర్చి దాని మీద ఆ పటం పెట్టుకునింది. అది పటం అనుకోలే, సాక్షాత్ నా తండ్రిని నేను అక్కడ ఆ పూలపై కూర్చోబెడుతున్నాను అన్న భావనను జొప్పించింది. ఎప్పుడైతే ఆ భావనను జొప్పించి తన తండ్రికి చేస్తున్నట్టు, తన తల్లికి చేస్తున్నట్టు సేవ చేసిందో, ఇక్కడికి రాగానే బాబా అదే మాటే చెప్పాడు. ఈమె నన్ను ఆ పూలలో ముంచేసింది 3 నెలల పాటు. సో అంటే బాబా చూసేది మన ప్రేమ. ఆ ప్రేమతో ఆ తల్లి వంకాయ పంపించింది, మనందరికీ తెలుసు. ఆ వంకాయ కోసం చేతులు ఎండగట్టుకొని కూర్చున్నాడు. ఆయనకి కావాల్సి వస్తే వంకాయలు దొరకవా? కాదు, ఆ ప్రేమ కావాలి. ఆ తల్లి నా తండ్రికి వండి పెట్టాలి, ఒకదాంతో కూర ఒకదాంతో భర్త చేసి పెట్టాలి అనుకునింది. ఆ సమయానికి వాళ్ళు వెళ్తున్నారని తెలిసింది. ఆయనకి వండి ఇవ్వమని చెప్పి వాళ్ళ చేత ఇచ్చి పంపించింది. ఈయన వెంటనే అక్కడ ఆ తల్లి ప్రేమను స్వీకరించడానికి రెడీ అయిపోయి నాకు ఆ ప్రేమ ఏది అని అడిగాడు. వంకాయ ఏదని అడగల, ఆ తల్లి ప్రేమ ఏది. అట్టే పాల్కోవా మర్చిపోయినా కూడా
వెంటనే ఆ తల్లి పంపించిన పాలకోవాని అడిగి మరీ తీసుకున్నాడు. మర్చిపోయాడు అతను. రెండోసారి కూడా మర్చిపోయాడు. మూడోసారి అడిగాడు, "ఏరా నీకు ఆ తల్లి ఏమి ఇవ్వలేదా? మర్చిపోయావా?" అని అడిగాడు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది బలారాం మాన్కర్ కొడుకు గోవింద్. పరిగెత్తుకుంటూ వాడాలోకెళ్ళాడు. ఆయనకి ఎన్ని రకాల మిఠాయిలు అక్కడ రావట్లేదండి. వెండి పళ్ళాల్లో కూడా తెచ్చి పెడుతున్నారు కదండీ! ఆల్రెడీ నైవేద్యం పెట్టిన మిఠాయి అవసరమా? ఆ మిఠాయి కాదు ఆయనకు కావాల్సింది. ఆ మిఠాయి వెనక ఉన్న ఆ తల్లి ప్రేమ. ఆ తల్లి యొక్క అద్భుతమైన ప్రేమ. నా తండ్రికి ఏదో ఒకటి పంపించాలని తహతహలాడి ఇల్లంతా వెతికి ఆల్రెడీ పటం ముందు పెట్టున్నా కూడా పర్వాలేదు బాబా ఇదైనా నీకు పంపించాలని మూట కట్టి పంపించింది చూసారా? ఆ ప్రేమకు లొంగిపోయాడు. తహతహలాడాడు. మీరు గనక సచ్చరిత్రలో చూస్తే భక్తుల ప్రేమ కోసం భగవంతుడు తహతహలాడింది చాలా చోట్ల కనిపిస్తుంది మనకి. చాలా చోట్ల కనిపిస్తుంది. ఆయన భగవంతుడు కాదు గదా! తల్లి గదా! తల్లి తహతహలాడినట్టు తహతహలాడతాడు. ఎట్లాగైతే మన తల్లిదండ్రులు మన ప్రేమ కోసం వచ్చి 2 నిమిషాలు వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడితే చాలు. ఇంకేం గూడా అడగరు వాళ్ళు. ఆస్తులు అడగరు, పాస్తులు అడగరు మనకి దానికి కూడా సమయం ఉండదులెండి. అది వేరే విషయం. అట్లాగే ఈ తల్లి కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఆనందించిపోతాడు. ఆ ప్రేమతో నువ్వు ఏదిచ్చినా ఆనందించిపోతాడు. ఆయనకి కావాల్సింది ఆ ప్రేమే. ప్రేమతో పెడుతూ ఉన్నాడండి పటిక బెల్లము. ఎవరు? తర్కడు వాళ్ళ నాన్నగారు. ప్రార్థన చేసి మరి నా కొడుకు ఏ విధంగా చేస్తున్నాడో, నా పుత్రుడు ఏ విధంగా చేస్తున్నాడో, ఆ విధంగా మీకు చేసేటట్టు నాకు కూడా ఆ ప్రేమ కలిగేటట్టు చెయ్యండి అని చెప్పి ప్రార్థనతో పెట్టాడు. నిత్యం పటిక బెల్లం. దాన్ని అన్నం సమయంలో వడ్డించుకొని ప్రసాదంగా తినేవాడు. ఆ పటిక బెల్లం కోసం ఇక్కడి నుంచి బాంబే వెళ్ళాడండి ఆయన. ఎంత పిచ్చాయన చూడండి. పటిక బెల్లం ఏంది ఇక్కడ ఎన్ని రకాల వంటకాలు పెడుతూ ఉన్నారు. వెండి పెళ్ళాల నిండా తెచ్చి పెడుతూ ఉన్నారు. ఆ వంటకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో వంట పాత్రలు ఉదంతంలో యమాద్రి పంత్ ఎంత బాగా వర్ణిస్తాడు. ఇన్ని ఐటెమ్స్ ఇక్కడ ఉండగా అక్కడికెళ్తున్నాడంట. అమ్మా! రోజులాగా ఈ రోజు కూడా వెళ్ళానే. తినడానికి, తాగడానికి ఏమీ లేక తిరిగొచ్చానమ్మా. చూడండి ఎంత అద్భుతంగా చెప్తాడు బాబు. అంటే నాకు కావాల్సింది ఏంటి? మీ ప్రేమ. ఆ ప్రేమ కోసం నేను తహతహలాడుతున్నాను. ఆ ప్రేమ కోసం మీ ఆధీనంలో ఉంటాను. మీరు నాకు వేరే ఏమి చెయ్యక్కర్లేదు. ప్రతి లీలలో మీకు అదే కనిపిస్తుందండి. మీరు గాన చూసారంటే. బాబా యొక్క ప్రతి లీల కూడా ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమను చూపిస్తుంది. రోజులాగే ఈ రోజు కూడా వెళ్ళాను నేను. ఇక్కడి నుంచి పని కట్టుకొని బాంబే వెళ్ళాను. వెళ్లి చూశాను. తినడానికి ఏమీ పెట్టలేదు, తాగడానికి ఏమీ పెట్టలేదు. నిరుత్సాహపడిపోయి తిరిగొచ్చానమ్మా. ఎంత బాధపడతాడక్కడ. వెంటనే తర్కడు బయలుదేరేస్తాడండి జ్యోతిందర్ తర్కడు. అక్కడ పెట్టలేదు నేను అక్కడికెళ్ళి పెట్టాలంటాడు. అక్కడెందుకురా పిచ్చోడా నేనిక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను. ఇక్కడే పెట్టమని చెప్తాడు. ఇక్కడే ఆ పూజను స్వీకరిస్తాడు. ఆ తండ్రి గూడా ఎంత పశ్చాత్తాపపడుతూ ఉత్తరం రాస్తాడు. ఒక పటిక బెల్లం ఒక్క పూట నైవేద్యం పెట్టనందుకు నేను చాలా పెద్ద అపరాధం చేసేసానంటాడు. నేనెంతో ద్రోహం చేసేసానంటాడు. అంటే బాబా ఏమంటున్నారు? నన్ను మీ ఇంట్లో ఒక మనిషిని చేసుకోండి. మీరు తినేటప్పుడు, తాగేటప్పుడు నాకంత పెట్టండి చాలు. ఏదైనా పెట్టండి. ఎట్లాగైతే కృష్ణుడు చెప్పాడో పత్రం, పుష్పం, ఫలం తోయం. ఏదైనా భక్తి భావంతో పెడితే నేను స్వీకరిస్తానని అలనాడు కృష్ణుడు చెప్పిన మాటనే బాబా కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు. నువ్వేం నాకు పంచపక్ష పరమాణాలు పెట్టవల్ల. ప్రేమ భావంతో అంత పెట్టు. స్వీకరించడానికి నేను నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. ఆ వస్తానన్న రుజువులే చాలా చోట్ల ఇచ్చాడు బాబు. ఇచ్చాడా లేదా మనకి సచ్చరిత్రలోనే చాలా చోట్ల కనిపిస్తుంది. వస్తానన్న రుజువులు చాలా చోట కనిపిస్తుంది. పిలవకపోయినా కొందరిళ్ళకి వెళ్లి మరీ అడిగి తిన్నాడు. అవునా కాదా? పిలవకపోయినా వాళ్ళ ఇళ్ళకి వెళ్లి బెండకాయ కూర కూడా ఉందమ్మా మీ ఇంట్లో పెట్టలేదే నాకు అని అడిగిచ్చుకొని పెట్టించుకొని తిన్నాడు. పెట్టలేదు ఆవిడ నాకు బెండకాయ కూర ఇంట్లో పెట్టుకొని అని కూడా చెప్పాడు. భక్తుల అనుభవ సమితిలో అద్భుతంగా వస్తాయి ఆ లీలలన్నీ కూడా. పిలవకపోయినా కూడా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్లి మరి యోగ సమాచారాలు అడిగారు. 3 ఏళ్ల పాటు వాళ్ళు పూజిస్తూ ఉన్నారని చెప్పి. వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ వాళ్ళు యోగ సమాచారాలు అడిగాడు. బాబా మిమ్మల్ని కనుక్కోరమ్మన్నాడు. మీరెలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? లేదు. ఏందండి ఆ పెద్దాయన ప్రేమ? అంటే నేను మీ వెంట ఉన్నాను.
మీతోటే ఉన్నాను అని ప్రతి గడియ మనకి రుజువులు ఇస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు బాబాదయతో అంతకు ముందు కూడా భాగవతం ఉంది. మళ్ళీ ఈ సచ్చరిత్ర ఎందుకు వచ్చింది? మానవుడికి మరపు సహజం. భగవంతుడు మనతోటి ఉన్నాడన్న విషయం మర్చిపోతుంది. అందువల్ల ఈ కాలానుగుణంగా ఇలనాటి భక్తులతో భగవంతుడు ఏర్పరచుకున్న అనుబంధాన్ని తెలియజేసేదే శ్రీ సాయి సచ్చరిత్ర. దాంతో పాటు మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. అందుకని నేను దీన్ని ఎప్పుడూ కూడా మన మాన్యువల్ గైడ్ అని చెప్తూ ఉంటాను. మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. మానవ ధర్మాన్నే వదిలేసాం కదా. ఆ మానవ ధర్మమైన ప్రేమ, కరుణ, దయ, అందరి పట్ల సౌభాతృత్వం వీటినంతా పెంపొందించడానికే సాయినాథుడు అవతరించాడు. ఆ మాటే చెప్తాడు, భక్తుల చెడు వాసనలను, దుష్టులైన రాక్షసులను సంహరించడానికి ఇది ఒక లీలావతారం. 10వ అధ్యాయంలో హేమాద్రి పంత్ చెప్తాడు. సో మనలో చెడు వాసనలు ఎక్కువైపోయినాయి. ఈ చెడు వాసనలు ఎన్ని ఉన్నాయో ఎక్కడ వెతికి పడతామండి? వద్దండి, వాటి గోలే మనకొద్దు. ప్రేమిద్దాం, పోయేదేముంది? ఆ ప్రేమ అన్న ఒక అద్భుతమైన భావాన్ని పెంపొందించుకుంటూ ఉంటే అందరి పట్ల, అన్నిటి పట్ల ఈ అరిషడ్ వర్గాలు, ఈ ఈశనత్రయాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్తారు. తూర్పు వెళ్లే కొద్దీ పడమర దూరం అయిపోతుంది. నువ్వు భగవంతుడికి, బాబాకి దగ్గర అయ్యే కొద్ది, బాబాకి దగ్గర అవ్వడం అంటే ప్రేమ తత్వానికి దగ్గర అవ్వడం. బాబా తత్వమే ప్రేమ తత్వం, వేరే కాదు. దానికి నువ్వు దగ్గరయ్యే కొద్దీ ఇవన్నీ ఎప్పుడు ఊడిపోయి ఉంటాయో మనకు తెలియదు. పాము తన కుబుసాన్ని వదిలిపెట్టినట్టు ఇవన్నీ విడిపోతాయి. ఎప్పుడు విడిపోతాయి? ఆయన ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అన్న రహస్యం తెలిస్తే విడిపోతాయి. ఆయన 3.5 మూరల దేహమేనా? కేవలం ఆ ఇంద్రియాల గూడు మాత్రమేనా? అలా అనుకుంటే మనం ఆయన అసలు చూడనట్లే. ఆయన్ని చూడనట్లే. సచ్చరిత్ర చెప్తుంది ఈ మాట. బాబా కూడా చెప్తాడు స్వయంగా, ఈ 3.5 మూరల దేహమే నేను, ఇదే నా వ్యాప్తి అనుకుంటే మీరు నన్ను అసలు చూడనట్లే, నన్ను మీరు ఎరగనట్లే అంటాడు. అందువల్లే ఆయన స్వయం సశరీరంగా ఉన్నప్పుడే, మళ్ళీ చెప్తున్నానండి మీకు, ఎప్పుడు నేను సత్సంగం చెప్తూ ఉన్నా అంటే బాబా గురించిన విషయాలు, సత్సంగం అనకూడదు, నేను సత్సంగాలు చేసేటంతటి దాన్ని కాదు. బాబా గురించిన విషయాలు ప్రేమపూరితంగా చెప్తూ ఉన్నప్పుడల్లా మనం గుర్తు పెట్టుకోవాల్సిందంటే, మనలాగా ఒక 3.5 మూరల దేహంతో ఉన్న వ్యక్తి 60 ఏళ్ల పాటు ద్వారకామాయిలో ఉంటూ అద్భుతమైన లీలలు చేసి చూపించారు. ఈ మాట మనం మర్చిపోకూడదండి. అట్లాగే 120 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలి ప్రతి లీల చదివేటప్పుడు. ఈ 2 పాయింట్లు గుర్తు పెట్టుకుంటే ప్రతి లీల మనకు అద్భుతంగా, ఆనందమయంగా, ప్రేమమయంగా కనిపిస్తుంది. స్వయం ఆయన అక్కడ కూర్చుని ఉంటూనే ఎన్ని లీలలు చేశారు, ఎన్ని చోట్ల కనిపించారు. పోనీ ఆ సమయంలో అక్కడ లేరా? వాళ్ళు వచ్చి చెప్పారు, ఇక్కడ ఉన్నాడు బాబా, అక్కడే ఉన్నాడు అన్నారు. అయినా వెళ్ళాడు ఆయన. అయినా వెళ్ళాడు. గుర్రబండి కట్టుకొని బాబుగిరి బువాని పిలుచుకొని వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిపోయాడు. బండి కట్టుకొని, గుర్రాలు కట్టుకొని అక్కడ ఒక అద్భుతమైన మాట ఇస్తాడు. అవేమన్నా బాడుక్కు కట్టే బండా అంటాడు హేమాద్రి పంత్. అంటే అంత అందంగా ఉంది లోపలంతా కూడా, వర్ణిస్తాడు ఆయన. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. తాను సశరీరంగా షిరిడీలో ఉంటూనే అక్కడికి వెళ్ళాడు. ఇక్కడి నుంచి అక్కడికి మాయమవ్వాల. అందుకే హేమాద్రి పంతు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. బీవీదేవి ఉదంతంలో చెప్తాడు, బాబా ఒక్క చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళడం ఆకాశానికి కూడా తెలియదండి. ఆకాశం అంతటా వ్యాపించి ఉంది కదా, దానికి కూడా తెలియదు. ఆయనంత ప్రేమ ఇంకెవరు చూపించలేరు. మాస్టర్ గారు కూడా అదే చెప్తారు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పి వదిలిపెట్టారు. బాబా స్వయం అనుభవాలు ఇచ్చాడు. స్వయం అనుభవాలు ఇచ్చాడు. మనందరికీ తెలుసు అక్కడ మైనతాయి నొప్పులు పడుతూ ఉంది. చాలా అద్భుతమైన లీలండి. ఒక లీలని మన మనసులో చిత్రీకరించుకుంటే ఆనందంతో కళ్ళ నీళ్లు వచ్చేస్తాయండి. ఒక తల్లి తండ్రి పడుతున్న తపన మన తండ్రి ఎలా పడతాడో ఆ లీల మనకు చాలా అద్భుతంగా చూపిస్తుంది. అప్పటికి పొద్దుటి నుంచో ఏమో ఆ తల్లి తపన పడుతూ ఉంది, నొప్పులు పడుతూ ఉంది. ఆ తల్లి మనసులో సాయి తప్ప ఇంకెవ్వరు లేరు. సాయి సాయి అని బిగ్గరగా అరుస్తూ ఉంది. ఈయన తపన పడిపోతున్నాడు. ఎవరు? నానాసాహెబ్ చంద్రకర్. అంతే కదండి, పిల్లలకి బాలేనప్పుడు తల్లిదండ్రులు చాలా ఆరాట పడిపోతారు. ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అప్పట్లో డాక్టర్ వసతులు, ఇలాంటి హాస్పిటల్స్ ఇవన్నీ లేవండి. ఇంట్లో కాన్పులు. నేను అందుకే చెప్తా, ప్రతి లీలకి 120 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళిపోవాలి తప్పకుండా.
వాళ్ళతో కూడా ఏకాత్మత కలిగిన మన సాయినాథుడు వాళ్ళు పడుతున్న బాధని గమనిస్తూ గమ్ముగా ఉండగలడా అండి? బిడ్డ అల్లాడిపోతుంటే తల్లి ఎంత తహతహలాడిపోతుందో అది ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ తపన మనకి ఏ లీలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందంటే, పురందరే పల్లకి కోసం ఒక షెడ్ కడుతూ ఉంటాడండి. మనందరికీ తెలుసు పల్లకిని పెట్టడానికి ఒక షెడ్ కడుతూ ఉంటాడు. ఆ పని పూర్తయ్యి వచ్చి భోంచేద్దాం అనుకుంటాడు. బాబా ఏం చేస్తూ ఉంటాడండి, వాడు భోంచేయలేదని ఈయన ఆరాట పడిపోతూ ఉంటాడు. ఇటుకో అడుకో తిరుగుతూ ఉంటాడు. కేకలేస్తూ ఉంటాడు. వాడిని ఎళ్ళి భోంచేయమనండ్రా అంటాడు. మళ్ళీ అటుకి ఇటుకి తిరుగుతాడు. వాడు వెళ్తాడా లేదా? వాడు అన్నం తింటాడా లేదా? వాడిని అడగండి అని చెప్తాడు. మళ్ళీ అతన్ని 2 తిట్లు తిడుతూ ఉంటాడు. చూసి చూసి పురందరే వాళ్ళ కాక వచ్చి అలాగే పాదాలు జవరేసుకుంటాడండి. తండ్రి ఎంత ప్రేమ! ఒక్క పూట నేను తినకపోతే ఏమైపోతాను? నేను భోంచేయలేదని నువ్వు అల్లాడిపోతున్నావా? అసలు ఆ ప్రేమ ఎక్కడ లభిస్తుందండి? ఎక్కడ లభిస్తుంది? మరి ఒక్క పూట తిననప్పుడే అంత ఆరాట పడిన వాడు, ఆ తల్లి అంత బాధపడుతుంటే చూస్తూ ఉండగలడా అండి? ఉండలేకపోయాడు. తాను ఎంత తపన పడతాడు, ఎంత ప్రయత్నం చేస్తాడు, ఎలా చేస్తాడనేది చూపిచ్చాలి గదా! ఊరికే ఇక్కడికెళ్ళి అక్కడి నుంచి అటు వెళ్ళిపోతే కుదరదు కదా! మనం అనుకుంటాం భగవంతుడికి అంతా ఈజీ అండి. ఇలా చేసేస్తాడు. నేను ఇలా చెయ్యనురా నాయనా! నేను కూడా మీలాగే శ్రమ పడతాను. ఎంతో కష్టపడతాను. మీకన్నా పదింతలు కష్టపడతానురా నేను. చూడండి అని చెప్పి, ఇక్కడ షిరిడీలో ద్వారకామాయిలో కూర్చున్న ఆయన ఏం చేస్తాడండి? ఆయనొచ్చి చెప్తాడు. అప్పుడే ఊరికెళ్తాను బాబా అనేసి బాబుగిరి బువ్వ వచ్చి చెప్తాడు. ఊరికెళ్తాను బాబా అంటాడు. సరే నువ్వు వెళ్తూ వెళ్తూ జామ్నేర్ వెళ్ళు అంటాడు. బాబా అది చాలా దూరం నా దగ్గర అంత డబ్బులు లేవు. ఎలా చేయమంటావు తండ్రి అంటాడు. నువ్వు వెళ్ళు దారిలో అన్ని సమకూరుతాయి. నీకెందుకు? నువ్వు వెళ్ళి ఇదిగో ఈ ఊది పొట్లము అప్పుడే హారతి రాయిపిస్తాడు. అట్కర్ పాడిన హారతిని రాయిపిచ్చి ఇవి 2 నానాసాహెబ్ చందోర్కర్‌కి చేర్చి కుశల సమాచారాలు కనుక్కొని అప్పుడు వెళ్ళమని చెప్తాడు. ఇతనికి చూడండి ఎంత ఒక్క లీలతో ఎంత మందికి అద్భుతమైన అనుభవాలు ఇస్తాడు. అందుకనే ఒక లీలను మనం చూసేటప్పుడు ఎలా చూడాలంటే, బాబా చేసిన చర్య, భక్తులు అనుభవించిన అనుభవము, హేమాద్రి పంత్ ఆ లీలని ఏ విధంగా చూస్తున్నాడు, వాటి ద్వారా మనకు ఏం అందుతుంది? ఇన్ని కోణాలు ఉంటుందండి. బాబా యొక్క అద్భుతమైన చర్యలు కనపడాలి. ఆయన ప్రేమ కనపడాలి. ఆ భక్తులు దానివల్ల పొందిన ఆనందం, ఆ ప్రేమ కనపడాలి. అట్లాగే ఆ లీలని హేమాద్రి పంత్ ఏ విధంగా చూశాడు అన్న ఆ దృష్టి కనపడాలి. చివరగా దాని ద్వారా మనకేం తెలుపుతూ ఉన్నాడు అన్నటువంటి కన్క్లూషన్ కూడా రావాలి. సో, అలా బాబుగిరి బువ్వాని పిలిచాడు. బాబా ఊది పొట్లం ఇచ్చాడు. ఆహ్, హారతి పాటనిచ్చాడు. అతను వెళ్లి రావడానికి అనుమతిని కూడా ప్రసాదించాడు. బయలుదేరింది మొదలు ఈయనకి డౌట్ పని అవుతుందా లేదా? మనకు కూడా ఇదే డౌట్‌లేనండి. ఎట్లాగా అక్కడి నుంచి జామ్నేర్ ఎళ్ళాలంటే ఈ డబ్బులు సరిపోవు గదా! టికెట్ తీసుకున్నాక ఇంతే మిగిలింది కదా! నేను ఎలా చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనుకుంటూ వెళ్లి రైల్వే స్టేషన్‌లో దిగాను. చూడండి. ఎవరు ఆయన ఆ విధంగా పిలవరు. బాపూజీ బువ్వా అని పిలవరు. అది కూడా ఆయనకి స్ఫురణకు రాలేదండి. ఆ పేరుతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన దిగేసి చూస్తున్నాడు ఇక్కడి నుంచి నేను జామ్నేర్ ఎలా వెళ్ళాలని. ఈయన అక్కడికి వెళ్ళే లోపలే ఆయన సంసిద్ధం చేసుకున్నాడండి. రెడీ చేసుకున్నాడు. తన బిడ్డని అలా వదిలేస్తాడా సగం దారిలో? దీక్షితుతో ఒకసారి చెప్తాడు బాబాని. పలానా ఆయన్ని మధ్యలో దింపేసి మనం వెళ్ళిపోదాం బాబా అని దీక్షిత్ అంటే, నేను ఎవరిని మధ్యలో వదిలిపెట్టనురా అంటాడు బాబా. ఆయన మనల్ని మధ్యలో వదిలేస్తారా అండి? చివరికంటూ గమ్యం చేరుస్తానని చెప్పాడు కదా! వదిలిపెడతాడా? మరి నువ్వు దిగేసి ఇబ్బంది పడతావని మన తండ్రికి తెలీదా? నేరుగా అక్కడికెళ్ళి ఒక పఠాన్ వేషధారణతో, ఒక క్షత్రియుడి వేషధారణతో ఒక బండి ఏర్పాటు చేసుకొని, మళ్ళీ మనకు ఆకలేస్తుందని తల్లి ఎట్లా అప్పచ్చులు రెడీ చేసుకుంటుందో, అట్లా అప్పచ్చులు అన్నీ రెడీ చేసుకొనొచ్చాడు కదండీ! అది కూడా బాబుగిరి బువ్వ ఏమి తింటాడో, ఆయనకి ఏవి నచ్చుతాయో, ఏదంటే అవి తినేయం గదండీ! నాకేమిష్టం అనేది మీకు తెలీదు. మీకేం నచ్చుతుందో నాకు తెలీదు. నేనేదన్నా తెచ్చేస్తే మీరు అబ్బే! ఇవన్నీ నేను తిననండి అంటే
మళ్ళీ వెజిటేరియనో, నాన్ వెజిటేరియనో, అందులో అతనికి ఏమి ఇష్టం అన్నీ తెలుసు కదా బిడ్డ గురించి. ప్రతి ఒక్క బిడ్డ గురించి ఆ తల్లికి తెలుసండి. 84 లక్షల జీవరాశులు ఆయన ఆయన బిడ్డలే. ప్రతి ఒక్క బిడ్డ గురించి ఆయనకి తెలుసు. ఈ బిడ్డ గురించి తెలుసు, ఆ బిడ్డ గురించి తెలియదని కాదు. ఆ అప్పచ్చులు రెడీ చేసుకొని, ఆ బండిని బాగా రెడీ చేసుకొని, లోపల అతను పడుకోవడానికి పాన్పును రెడీ చేసుకొని, నిద్రపోవాలిగా. ఈ ఆరాటంలోనే వస్తున్నాడుగా, ఇక్కడి నుంచి జామ్‌నేర్ ఎలా వెళ్ళాలని టెన్షన్స్ తో వస్తున్నాడుగా. ఆ టెన్షన్‌లు లేకుండా అతన్ని నిద్రపుచ్చాలిగా. ఏందండి మన తండ్రి ప్రేమ! అందంగా అలంకరించిన బండిని సిద్ధం చేసుకొని, బాగా తోలే గుర్రాల్ని సిద్ధం చేసుకొని, ఇతను ట్రైనొచ్చి దిగే లోపల ఆయన అక్కడ రెడీ అయి నిలబడ్డాడా లేదా? ఈ లీల ఒక్కసారి మనం గనక తలపోసుకుంటే, ఎక్కడికెళ్ళినా నా తండ్రి నా వెంటున్నాడన్న ధైర్యం వస్తుందండి మనకి. ధైర్యం వస్తుంది. అక్కడ ఏ రూపంలో అయినా మనకెవరో ఒకరు సహాయం చేస్తారు. వాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్ మన తల్లి, తండ్రి అయిన సాయినాథుడే. వాళ్ళని ఎక్స్, వై, జెడ్ అని దయచేసి తలవవద్దు. ఆయనే వస్తాడు. ఆఖరికి ఆయన ఆహ్, భక్తుడు దిగినప్పుడు ఆయన పేరు నాకు టక్కని గుర్తు రావట్లేదు. చిట్టా వెంకటేశ్వరరావు కాకుండా ఇంకొకరు హనుమంతరావో ఆయనెవరో. ఆయన బాత్రూమ్ పోవాలంటే చెంబుతో నీళ్లు అందించాడు గదండీ మన్మాడులో దిగంగానే. ఇంకా అంతకు మించిన ప్రేమ ఎక్కడుంటుందండి? మన తండ్రికి మించిన ప్రేమ. సో, రెడీ చేసి పెట్టుకున్నాడు. పాన్పు కూడా వేసి రెడీ చేసి పెట్టుకున్నాడు. పెట్టుకొని అతన్ని ఎవరు పిలువని పిలుపు వెళ్లి బాబుగిరి బువ్వ ఎవరు? ఇక్కడ బాబుగిరి బువ్వ ఎవరు? అని అడుగుతున్నాడు. అది ఆయన చెవులో పడింది. అబ్బా! నా కోసం ఎవరో పిలుస్తున్నారు. ఆ ఊరు తెలీదు. ఏనాడు రాలేదు అటువంటి స్టేషన్‌లో ఈయన పేరు పెట్టి పిలవడు. ఎట్లాగైతే హరికాపేట, జరీకాపేట అని అక్కడ పిలిచాడో బాబా వాళ్ళ తండ్రి పేరును కూడా కలిపి, ఇక్కడ కూడా ఆ విధంగానే పిలవడం. ఆయన ఆశ్చర్యపోవడం. అయినా ఆయనకి మనసుకి తట్టల. నేనేంటి బాబుగిరి బువ్వ నేనే ఏమిటి అంటే అదిగో నానాసాహెబ్ చంద్రకర్ గారు మీకోసం బండి పంపించారు. రండి మిమ్మల్ని జాగ్రత్తగా జామ్‌నేర్ తీసుకెళ్తానని. తన బిడ్డని ఆ బండిలో పడుకోపెట్టుకొని, అలనాడు కృష్ణుడు రథసారథ్యం చేసింది మనం ఎవ్వరం చూడలేదండి. ఇలనాడు 100 సంవత్సరాల కిందటే తన బిడ్డని పడుకోపెట్టుకొని, అతను నిద్రపోతుంటే మరీ స్పీడ్‌గాను కాకుండా, మరీ మెల్లగాను కాకుండా తెల్లవారేటటికి అక్కడెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఒక బిడ్డ తపన పడుతూ ఉంది. ఒకరికి ఇద్దరు బిడ్డలు. మైనతాయి ఒక తట్టు నొప్పులకు అల్లాడుతూ తపన పడుతూ ఉంది. నానాసాహెబ్ చందోర్కర్ ఆ బాధను చూడలేక, బిడ్డ పడుతున్న బాధను చూడలేక ఆరాట పడిపోతూ ఉన్నాడు. ఆ ఇద్దరి తపనను కూడా తీర్చాలిగా. దాంతో పాటు ఈ బిడ్డకు అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించాలిగా. ఈ బిడ్డను కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలిగా. అసలు ఒక్కసారిగా ఎన్ని చేస్తాడో చూడండి మన తండ్రి. సో, అద్భుతంగా తోలుకుంటూ తీసుకెళ్ళి తెల్లవారేటప్పటికి ఇంకా ఆయన కాలకృత్యాలు తీర్చుకొని ఒక రవ్వ భోంచేయడానికి వాటంగా ఒక చెరువో లేకపోతే ఒక నీటి కాలువ, పంట కాలువ దగ్గర బండిని ఆపి అతన్ని నిద్ర లేపుతాడండి బాబా. కానీ నాయన ఫ్రెష్ అప్ అయ్యి ఏదన్నా ఒకరోజు తినండి. తిన్నాక మనం బయలుదేరదాం అంటే ఆయన సంశయిస్తాడు. తీసుకోపోవడానికైతే ఈయన పనికొచ్చాడు గానీ ఈయన తెచ్చిన తిండి నేనెలా తినాలా? ఈయన ఎవరు? చూడండి మనకి ఎన్ని డౌట్‌లొస్తాయో. మన సంస్కారాలు అవన్నీ కూడా. ఆకలేస్తున్నా తినం గదా! అవతల వాళ్ళిస్తే ఈయన ఎవరు? ఏంటి? అని ఆలోచిస్తున్నాడు. మీరేం సంశయించబాకండి. నేను క్షత్రియుడిని. అవసరమైన చోట నేను బ్రాహ్మణ్ణి అంటాడు. ఇంకో చోట నేను క్షత్రియుడిని అంటాడు. ఇంకో చోట నేను సాక్షాత్ భగవంతుడిని అంటాడు. ఇంకో చోట నేనే సర్వస్వం, నేనే పరబ్రహ్మని అంటాడు. ఆయన చెప్పని స్టేట్‌మెంట్ ఏదైనా ఉందా? ఇంకో చోట అబ్బే! అసలు నేను అనల్ హక్కని కాదు, యాదే హక్‌ని, అల్లాకి బానిసను అంటాడు. ఎత్తని అవతారం లేదు, చెప్పని వాక్యం లేదండి బాబా. అందుకనే యమాద్రి పంత్ బాబాని అద్భుతంగా వర్ణిస్తాడు. ఆయన సంపూర్ణ భగవంతుడు. ఇంకక్కడ నువ్వు ఏ కొదవ చూడవలసిన అవసరం లేదు. సంపూర్ణ భగవంతుడు ఆయన అంటాడు. అలా అతని ఆకలి తీర్చి, అప్పచ్చులు పెట్టి, బెల్లం అప్పాలు అవి పెట్టి, అతని ఆకలి తీర్చి, మళ్ళీ కొరవ ప్రయాణం చేయిస్తాడు. మామూలు బండి వాడికి ఏం పట్టిందండి? తీసుకుపోయి అక్కడ వదిలేసామా, రూ. 10 డబ్బులు తీసుకున్నామా వెళ్ళిపోతాడు. నిజమా కాదా? క్యాబుల్లో పోతున్నాం. ఆ! ఇంకేదైనా బండ్లు మాట్లాడుకొని పోతున్నాం. ఆటోల్లో పోతున్నాం. దిగామా వాడికి డబ్బులిచ్చామా వాడి పని వాడు హాయ్ హాయ్ మనం బాయ్.
తినడానికి ఆహారం కూడా పెడుతున్నా కూడా గుర్తించలేకపోయాడు. ఇతనెందుకు నాకు ఆహారం కూడా తీసుకొచ్చుకొని పెడుతున్నాడని గుర్తించలే. ఇది కూడా నానాసాహెబ్ చందోర్కర్ పంపించుంటారేమో అన్న భావనలో ఉండిపోయాడు. బాబాని గుర్తించడం అంత సులువు కాదండి. అంత సులువు కాదు. అది మనకి సచ్చరిత్రలోనే చాలా లీలల్లో మనకి తెలుస్తుంది. ఎవరో ఒకరిద్దరు తప్ప ఆయన పట్టుకోలేకపోయారు. సో అలా తీసుకొనెళ్ళి జామ్నేర్‌కి తీసుకొనెళ్ళి ఆయన నానాసాహెబ్ చందోర్కర్ ఆఫీసు దాకా తీసుకొనెళ్ళి అక్కడ అతను దిగి అలా లఘు సంక చేసుకొని వచ్చేటప్పటికి బండితో సహా మాయమైపోయింది. అది గుర్రపు బండి అండి. గుర్రపు బండి వెళ్తూ ఉంటే చాలా దూరం వరకు డక్కల శబ్దం వస్తుంది. అది జామ్నేర్ ఇప్పటిలాగా పెద్ద ఊర్లు కావు కదండీ. కొంచెం చిన్న పల్లెటూరు కన్నా ఇంకొక రవ్వ పెద్దదిగా ఉంటుంది అంతే. ఉండేవే ఒక 4 వీధులు, 5 వీధులు. బండి ఎటెళ్ళినా కనిపిస్తుంది కదండీ. అప్పుడేమో ఇంతంత 5 అంతస్తులు, 6 అంతస్తుల అపార్ట్మెంట్లు లేవు కదండీ. పెంకుటిల్లు, గుడిసిల్లే ఉంటాయి చుట్టూతా. చూస్తున్నాడు ఎక్కడా కనపడలేదండి. అంటే నిన్ను భద్రంగా తీసుకెళ్ళి నీ గమ్యం చేరుస్తాడు బాబా, గుర్తుపెట్టు. భద్రంగా తీసుకొని వెళ్తాడు వజ్ర కవచం లాగా. నాకు ఆ మాట సచ్చరిత్రలో చాలా ఇష్టం. సో తీసుకొని వెళ్ళి రాత్రంతా పడుకోబెట్టి తన బిడ్డని ఆనందంగా తీసుకెళ్ళాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు ఆ మైనతాయినే చెప్పుకుంటారే గాని బాబు బువా ఎంత అదృష్టవంతుడో. సాక్షాత్ సాయినాథుడే ఆయన్ని కూర్చోపెట్టి బండిలో తీసుకెళ్ళాడంటే ఎంతటి అదృష్టవంతుడో, ఎంతటి ప్రేమో సాయినాథుడికి. అతన్ని కూడా ఉద్ధరించాలన్న ప్రేమ. అలా జామ్నేరు ఆ ఆఫీస్ దగ్గర వదిలేస్తే అక్కడి నుంచి ఆయన ఇల్లేదో కనుక్కొని అరుగు మీదకి వెళ్ళి కూర్చుంటే మన నానాసాహెబ్ చందోర్కర్ ఏం చేయాలో అర్థం కాక ఒక పక్క చండీ హోమాలు ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు. మనం కూడా అంతే కదండి. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎవరు ఏది చెప్తే అది చేయించేస్తాం. తప్పు కాదు. మన మనస్సులే, అలనాటి భక్తులైనా మనమైనా మనస్సు ఒక్కటే. కానీ బాబా ఏం పంపించాడు? అద్భుతమైన ఆరతి పాట పంపించాడు. దాని అర్థం కూడా అక్కడ ఉంటుంది. నువ్వే సర్వస్వం, నువ్వే నాకు యజమాని అని అర్థం వచ్చే పాటను పంపిస్తాడు బాబా. ఈయన విస్మరించాడు. రే నన్ను మర్చిపోయావురా నాన్న, నేను లేనా, నేను చూసుకోనా, ఎందుకు ఆరాట పడతావు? మనం ఆరాట పడిపోతామండి ప్రతి చిన్న విషయానికి. ఆయనేమో మనతోటే ఉన్నాననే దానికి చాలా సంకేతాలు ఇస్తారు. ఈయన్ని లోపలికి పిలుస్తారు. ఈయన లోపలికి వెళ్ళి చూసేటటికి అక్కడ హోమాలు, యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. ఆ తల్లి నొప్పులతో అవస్థ పడుతూ ఉంటుంది. బాబా గారు నన్ను పంపించారండి, ఈ హారతి పాట మీకు ఇవ్వమన్నారు, ఈ ఊది ఇవ్వమన్నారు, దీన్ని కలిపి ఆ తల్లికి ఇవ్వమని చెప్పారు. అప్పటి వరకు ప్రసవ వేదన పడుతుంది అంటే దాదాపుగా 2 రోజులు అయ్యి ఉండొచ్చండి. ఈయన ట్రైన్ ఎక్కి దిగి రావాలి. అంతకు ముందే స్టార్ట్ అయిపోయింది. నీకు అక్కడ స్టార్ట్ అవ్వడంతో ఇక్కడ ఈయనకి తెలిసిపోతుంది. ఎంత అక్యురేట్ గా తెలుస్తుంది బాబా కంటే, ఒకసారి హెచ్వి సాటే ఏదో పొలమో ఏదో కొంటే చూడడానికి వెళ్ళడానికి భార్యని పిలుస్తాడండి రమ్మని. ఆవిడ రానంటుంది. ఏదో మధ్యలో ఏదో కిరికిరి జరిగి ఉంటుంది, రానంటుంది ఆవిడ. రాననేటటికి ఆమెని కొట్టడానికి కర్ర తీసుకుంటాడు. ఇంకా ఈడు కొట్టబోతున్నాడని తెలిసిన సాయినాథుడు ముందుగానే అన్నా చించినీకర్ని పిలుస్తాడు. ఆ కర్ర ఎత్తాడంతే, ఇంకా పడల దెబ్బ. బాబా మిమ్మల్ని పిలుస్తున్నారని అన్నా చించినీకర్ వచ్చి చెప్తాడు. వెంటనే ఆ కర్ర పడేసి బాబా దగ్గరికి పరిగెడతారు. ఏంరా నా బిడ్డని ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు. ఎంత అక్యురేట్ గా చూడండి. అట్లాగే చంద్రాబాయి బర్కర్ భర్త ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఆ తల్లికి చెప్పకుండా వెళ్ళిపోతారు. జోండ్ స్టేషన్ లో ఈయన వెళ్ళి ఎందుకు నా బిడ్డని ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతాడు. అదిగో అక్కడ కూర్చొని ఉంది. టికెట్ ఈయన కొనిస్తాడు. అమ్మా నువ్వు టికెట్ తీసుకుని ఇక్కడ ఉండు, నీ భర్త వస్తాడు. ఏందండి ఆయన ప్రేమ! సశరీరంగా ఉన్నప్పుడే షిరిడీలో ఉంటూనే ఇక్కడొచ్చాడు, అక్కడొచ్చాడు. ఒక ముస్లిం దేశధారణలో వచ్చి ఎందుకు నా బిడ్డని ఇబ్బంది పెడుతున్నావు అని అతన్ని అడిగి ఫలానా స్టేషన్ లో ఆ తల్లి కూర్చొని ఉందని అతనికి చెప్పేసి వెళ్ళిపోతాడండి బాబా. అప్పుడు కదా ఆయన చంద్రబాయి బోర్కర్ని అడుగుతారు, నువ్వు ఏదో సాయి దగ్గరికి వెళ్తావే, ఆయన ఫోటో చూపిమంటాడు. చూపిస్తే ఈయనే వచ్చి ఉంటాడు. మళ్ళీ చంద్రబాయి బోర్కర్ కి వాళ్ళ స్నేహితులు ఇద్దరికి ముగ్గురికి టికెట్ తీసిస్తాడు. మీరు ఇక్కడ కూర్చోండి అమ్మా, మీ భర్త వస్తాడని ఇంకో వేషంలో వెళ్ళి అక్కడ చెప్తారు. సశరీరంగా షిరిడీలో ఉంటూనే అలనాడు ఎంత మందికి ఎంత అనుభవాలు ఒక సామాన్య మానవ రూపంలో ఉన్నవాడు చేసి చూపించాడో చూడండి.
ఈ మాట బాగా పట్టుకోండి. అప్పుడు బాబా పట్ల ప్రేమ మనకి ఇబ్బడి ముబ్బడి అయిపోతుందండి. మన దగ్గరికి బాబా వచ్చేటడికి భగవంతుడు. మనం నమ్మడంలో మనం ఇప్పటికి నమ్మలేకుండా ఉన్నాం. వాళ్ళు ఒక శరీరధారి అయి ఉన్న వాడిని అంతగా అనుభవించారంటే, ఆ భక్తులకి బాబా పంచిన ప్రేమ ఎంతటిదో మీరు ఆలోచించండి. ఎంత ప్రేమను పంచి ఉంటే, లేదా వాళ్ళు బాబాకి ఎంత ప్రేమను పంచి ఉంటే ఆయన అలా అడిక్ట్ అయిపోయాడు వాళ్ళకి. అలా ఇక్కడ ఆ ఊది పాట, ఆ హారతి పాటనిచ్చి ఊదినిచ్చేటటికి ఆ ఊది కలిపి ఇచ్చిన 2 సెకండ్ల కల్లా ఆ తల్లి ప్రసవించింది. అప్పుడు ఈయన ఏంది గంగాగిరి బువ్వ ఎందుకొచ్చాడు? అప్పటిదాకా తేరుకోలే. ఎందుకంటే టెన్షన్ దాని మీదే ఉంది కదా దృష్టి మొత్తం. ఎలా వచ్చాడు? సమయానికి ఈయన ఎలా వచ్చాడు? ఈయనకి ఎవరు చెప్పారు? అని టక 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 ఒకటి మీద ఒకటి డౌట్‌లొచ్చాయి. అప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ వెళ్లి కూర్చొని అడుగుతారు. మీరు ఎలా వచ్చారు? ఇక్కడి దాకా ఎలా వచ్చారు? షిరిడీ ఎక్కడ? జామ్నేర్ ఎక్కడండి? ఇప్పుడులాగా కాదు. ఇక్కడి దాకా ఎలా వచ్చారు అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు, నేను పలానా స్టేషన్ దాకా వచ్చాను. ఆ స్టేషన్‌లో మీరే కదా బండి పంపించారు. ఆ బండి అతను నన్ను హాయిగా తీసుకొచ్చాడు. మధ్యలో ఆపాడు. మంచి నీళ్ల దగ్గర ఆపాడు. నీళ్లు తాగాను, దాహం తీర్చుకున్నాను, భోంచేశాను, అతనికి తెచ్చినవి తిన్నాను, పలహారాలు తిన్నాను. ఇక్కడి దాకా వచ్చాడు. మీ ఆఫీస్ దగ్గర వదిలిపెట్టి అలా మాయమైపోయాడు. ఈయనకి ఆశ్చర్యం. అసలు షిరిడీ నుంచి నేనెందుకు పిలిపిస్తాను? షిరిడీకి నేను ఉత్తరం కూడా రాయలేదు. ఉత్తరం కూడా రాయలేదు ఆయన. మీరొస్తున్నట్టు నాకస్సలు తెలీదు. నేనెప్పుడు మనిషిని పంపించాననేటటికి అసలు వాళ్ళిద్దరు ఎంత ఆశ్చర్యపోయుంటారండి బాబా ప్రేమ. నానాసాహెబ్ చంద్రకర్ ఎంత ఆశ్చర్యపోయుంటాడు. మైనతాయి ఎంత ఆశ్చర్యపోయి ఉంటుంది. వీళ్ళందరికన్నా ఎక్కువ 6, 7 గంటల పాటు ఆయనతోనే ప్రయాణం చేస్తూ, ఆయనతోనే ముచ్చటిస్తూ, ఆయన పెట్టినవి తిని, తాగి ఆయన నడుపుతున్న బండిలో వచ్చిన బాబుగిరి బువ్వ ఎంత ఆశ్చర్యపోయుంటాడు. ఒక్కసారి ఆ లీలలోకి మీ మనసులు పోనిచ్చుకొని చూడండి. దాన్ని దర్శించే ప్రయత్నం చేయండి. ప్రతి లీల కూడా దర్శించడానికి ఇవ్వబడ్డదండి. చదివేసి వెళ్ళడానికి ఇవ్వలేదండి. ఇది దర్పణం. సాయి సచ్చరిత్ర ఒక అద్భుతమైన దర్పణం. ఆ దర్పణంలో ప్రతి లీలని మనం దర్శించాలి. దర్శించాలి అంటే అంత అద్భుతంగా ఆ లీలను మనం చదవాలి. అందుకనే నేను చెప్తాను, పారాయణ కాదు, ఆ లీలతో ప్రయాణం చెయ్యాలి. ఎంత అద్భుతంగా ప్రయాణం చేయొచ్చో ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా చెప్తాను. ఆ బాబుగిరి బువ్వతో పాటు మీరు కూడా బయలుదేరండండి. ఎందుకు ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు? బాబుగిరి బువ్వ అని బాబా పిలిచాడు. పక్కనే మీరుండండి. హేమాద్రిపంత్ ఉన్నాడు కదా! ఎంత అద్భుతంగా దర్శించి మన కోసం అందిచ్చాడు. లేని శ్రోతలను చుట్టూ పెట్టుకొని రాస్తున్నానన్న భావన లేకుండా వినండి, వినండి, వినండి శ్రోతలారా అని ఎంత అద్భుతంగా రాసినప్పుడు, నేను బాబా పక్కన నిలబడలేనా? బాబుగిరి బువ్వ పక్కన నిలబడలేనా? బాబా నేను గూడా వెళ్తాను బాబా జామ్‌నేర్‌కు అనండి. హాయిగా బాబుగిరి బువ్వతోటి అలా ట్రైన్ ఎక్కండి. ఆనందంగా బాబా లీలలు చెప్తారు. బాబా నామం చెప్తారు. బాబా స్మరణ చేసుకుంటారు. బాబా గురించి చింతన చేస్తారు. బాబా గురించి ముచ్చటించుకోండి కాసేపు. ఆ స్టేషన్ వచ్చేస్తుంది. అలా దిగండి. అయ్యో! ఏం చేద్దాం? ఇక్కడి నుంచి ఇద్దరి దగ్గర డబ్బులు లేవే ఎలా వెళ్దాం? అని ఆయనతో పాటు ఆయన ఆలోచిస్తుంటే మీరు చెప్పండి. ఉండండి. ఎందుకు బాధపడతారు? బాబా ఏదో ఒక ఉపాయం చేస్తారులే మన కోసం అని మీరనండి. అప్పుడే అక్కడ బాబా పిలుస్తూ ఉంటాడు. మంచి క్షత్రియుడంటే మంచి హైట్, వెయిట్ ఉండాలండి. చిత్రీకరించుకోవాలి. చిత్రీకరించుకోవడానికే లీలలు ఇవ్వబడ్డాయి. చిత్రీకరించుకొని అనుభవిస్తూ ఉంటే ఆనందం. ఆ బ్రహ్మానందం బాహ్య వస్తువులు దేనితోనూ నీకు లభించదు. ఇది అక్షర సత్యం. భగవంతుడు ప్రసాదించే బ్రహ్మానందం బాహ్య వస్తువులు దేనితోనూ మనకు లభించదు. ఇది అక్షర సత్యం. అప్పుడే పిలుస్తున్నాడు. మంచి క్షత్రియుడు. బాగా హైట్ గా ఉన్నాడు. తలపాగా కట్టుకున్నాడు. వర్ణించాడు కదా అక్కడ హేమాద్రి పంత్. ఆ వర్ణన ఎందుకిచ్చాడు నాకు? నేను స్కెచ్ చేసుకోవాలి కదా మనసులో. పిలుస్తున్నాడు. ఈయన పట్టించుకోవట్లే. ఈయన ఎలా వెళ్ళాలని చూస్తున్నారు. బాబుగిరి మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆయన ఏంది ఈ పేరుతో పిలుస్తున్నారు? షిరిడీలో మిమ్మల్ని ఎవరు ఈ పేరుతో పిలవరే అనండి. ఆయన అలా చూస్తాడు. నేనేనండి, నేనేనండి అంటారు. రండి మీకు నానాసాహెబ్ చంద్రకర్ గారు బండి పంపించారు. జామ్‌నేర్ తీసుకెళ్తాను. ఆ బండిలో ఆనందంగా మీరు కూడా ఎక్కలేరు. ఎంత అందంగా ఉంది. అదేమన్నా బాడుక్కు కట్టే బండా? లోపలంతా మంచి తెరలు కట్టేసి,
మధ్యలో బాగా మెత్తటి పరుపు వేసి అక్కడక్కడ గజ్జెలు వేలాడదీసి బండి నడుస్తూ ఉంటే గలగల సౌండ్ రావాలి కదా. గజ్జెలు వేలాడదీసి ఎంత అద్భుతంగా ఉందో ఆ బండి. పర్వాలేదండి, ఎంతమంది ఎక్కినా బాబా బండి పుష్పక విమానం లాంటిది. ఇంకొకరికి తావుంటుందండి అక్కడ. మన ఇద్దరమే కాదు, ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి తావుంటుందండి. అది పుష్పక విమానం అండి. ఆనందంగా ఎక్కండి. నిద్ర వస్తే నిద్రపోండి, లేదా బాబా లీలలు చెప్పుకోండి. బాబా ఎంత గొప్పవారు, మనం వచ్చేటడికి ఈ బండి పంపించారు కదా అనుకోండి. దీక్షిత్ ఆ మాట అంటూనే కదండి ప్రాణాలు వదిలేశాడు. బాబా ఎంత గొప్పవారు, నా కోసం రైలు ఒక్క నిమిషం ఆలస్యంగా పంపించాడే, లేకపోతే నేను ఎక్కలేకపోయేవాడిని. అని నడవలేరండి, అంత స్పీడ్ గా రాలేరు రైల్వే స్టేషన్ లో నడిచి. ఆయన కోసం ఒక్క నిమిషం లేటుగా పంపించాడంట సాయి మహారాజ్. ఆ మాటలు మాట్లాడుతూ ముచ్చటిస్తూ కదండి యమాద్రి పంత్ యొక్క భుజం మీద వాలిపోయాడు. యమాద్రి పంత్ చెప్తాడు, ఒక గురక రాలేదు, ఏ కదలిక లేదు, అలా ప్రాణం వదిలేశాడు. విమానం వచ్చింది, నా కంటికి కనిపించింది అంటాడు, నేను చూశాను. తుకారాంకి విమానం వస్తే ఆ ఊరి ప్రజలంతా ఎలా చూశారో, దీక్షిత్కి విమానం వస్తే మన హేమాద్రి పంత్ గారు అలా చూశారు. ఆలోచించి చూడండి. అలా మీరు కూడా ఆ బాబుగిరి బువాతో పాటే ఎక్కండి, ఆనందంగా సాయి భజన చేయండి. అలసిపోయారా పడుకోండి, ఆ బండ్లో వెళ్ళండి. ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ పరుపులు దూదితో చేశారో, ఇంక దేంతో చేశారో, ఎంతటి మెత్తదనం తగులుతూ ఉంది మన శరీరానికి. అసలు కదలికే లేకుండా అలా ఎలా తీసుకెళ్తున్నాడు. ఏసీ కోచ్‌లో గాన ఎక్కితే కదలికే ఉండదండి బండ్లో. ఏసీ బస్సులు ఎక్కామంటే ట్రైన్‌ల కదలికే ఉండదు. అలా మెత్తగా తీసుకెళ్తూ ఉన్నాడండి మన సాయినాథుడు. ఎప్పుడు తెల్లవారిపోయిందో తెలియలేదండి. క్షణంలో తెల్లారిపోయింది. ఎన్ని గంటలు గడిచాయో తెలియలేదండి. ఆనందంగా అలా ప్రయాణం చేయలేము. ఆయనతో పాటు అలా ఆ చెరువు దగ్గర దిగి మొహం కడుక్కొని, ఆయన అప్పచ్చులు పెడితే తినలేము కూర్చొని. భావములోనే భగవంతుడున్నాడని తెలుసుకోండి. భవాన్ని తరించడానికి భావమే ప్రధానం. భావం ఉన్న చోటనే ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ప్రేమ కలగలేదు భావన చేసుకుంటే. ఊహ కాదు, సత్యం. అక్కడ జరిగిన లీలని నేను కూడా దర్శిస్తున్నాను. నేను కూడా దాంతో పాటు ప్రయాణం చేస్తాను. హాయిగా అప్పచ్చులు తిన్నా. అక్కడి నుంచి జామ్నేర్ దాకా వెళ్ళి నేను కూడా ఆ బండి దిగిన వెంటనే ఏమైంది, బండి అదృశ్యం అయిపోయింది. ఆశ్చర్యం వేసింది. ఈ వైపు వీధి, తూర్పు వైపు వీధి తట్టి వెళ్లి చూస్తున్నా, దూరంగా ఎక్కడన్నా కనిపిస్తుందా, కనిపిలా. పడమటి వైపు వెళ్లి చూస్తున్నా, కనిపిలా. ముందు వెళ్ళిందా అంటే ముందుకు కనిపించట్లా, వెనక వెళ్ళిందా కనిపించట్లా. ఏమైంది ఏమైంది అర్థం కాదు. చిన్నగా బయలుదేరి ఆయనతో పాటు నానాసాహెబ్ చందోర్కర్ గారి ఇంటికి వెళ్ళండి. మంచి పెద్ద అరుగులు బయట ఉన్న మంచి పెంకుటిల్లు. ఆ రోజుల్లో లాంటి పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో లోపల వృత్తికులందరూ కూర్చొని, పౌరోహితులందరూ కూర్చొని హోమాలు అవి చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని దర్శించండి. ఏం అర్థం కాలే, ఏం జరుగుతుందో తెలియదు. దీనికేం తెలియదు కదండి, ఆ తల్లి ప్రసవ వేదన పడుతున్నది తెలియదు. నానాసాహెబ్ చందోర్కర్ ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు బాబా అని తెలియదు. ఇవ్వు కుశల ప్రశ్నలు కనుక్కొని ఈ ఊరికి నువ్వు వెళ్ళమన్నాడు. మళ్ళీ ఇక్కడికి రమ్మని కూడా చెప్పలేదండి. కుశల ప్రశ్నలు కనుక్కుంటే ఉత్తరం అన్నా రాయాలి కదా. వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కొని నాకు ఉత్తరం రాయి అంటాం మనం కూడా. అక్కడికి వెళ్తే మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కొని ఉత్తరం రాయమంటాం. అంటే అప్పట్లో ఫోన్లు లేవు. ఇప్పుడైతే మా వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కొని ఒక ఫోన్ చేయంట. బాబా చెప్పడమే ఎంత చమత్కారంగా చెప్తాడు. ఈ ఆరతి పాట ఊది అక్కడికి ఇవ్వు, వాళ్ళ కుశల సమాచారాలు తెలుసుకో, అక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళమని చెప్తాడు. ఎందుకని, నువ్వు తెలుసుకునే లోపల నాకు ఇక్కడ కూర్చున్న వాడికి నాకు తెలుసు, వాళ్ళ కుశల సమాచారాలన్నీ తెలుసు నాయన. వాళ్ళతో నాకు ఏకాత్మత అంటాడు, అక్కడ ఇస్తాడు తన భక్తులతో. సాయినాథుడికి ఏకాత్మత అన్న పదం ఆ అధ్యాయంలో ఆ ఓవిల్లో ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి చదివి చూడు. ఏకాత్మత కలిగి ఉన్నాడు తన భక్తుడితో. ఎవరితో? నానాసాహెబ్ చందోర్కర్. ఆ మైనత్తా ఇది. ఇవన్నీ జరుగుతున్నాయి, అర్థం కాలేదు. ఇంత లోపల నానాసాహెబ్ చందోర్కర్ వచ్చారు. రండి రండి, ఎక్కడి నుంచి? షిరిడి నుంచి అన్నారు. అవును, ఇదిగో బాబా మీకు ఈ ఊది ఇమ్మన్నారు, ఈ ఆరతి పాట ఇమ్మన్నారు. ఆ హారతి పాటను చూడగానే కళ్ళనీళ్ల పర్యంతం అయిపోయాడండి. ఎందువల్లంటే ఈ ఆరాటంలో తన తండ్రి తనకు గుర్తుకు రాల. మనం కూడా మర్చిపోతాం.
కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతూ ఆ తల్లికి ఇస్తే తాగిన 2 నిమిషాల కల్లా ఆ తల్లి ప్రసవిస్తే అప్పుడు ప్రశాంతంగా వచ్చి నానాసాహెబ్ చందోర్కర్ మన ఇద్దరిని అడుగుతున్నారు, బాబుకి భువాని అడుగుతున్నారు, మీరుంటే మిమ్మల్ని అడుగుతున్నాడు, నేనుంటే నన్ను అడుగుతున్నాడు. ఎలా వచ్చారు షిరిడి నుంచి, ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉందని మీకు ఎవరు చెప్పారు? నేను సాయినాథుడికి ఉత్తరం కూడా రాయలేదు కదా. ఏమోనండి తెలీదు, మేము ఊరికి వెళ్ళడానికి బయలుదేరాము, బాబా వారి దగ్గర అనుమతి కోసం వెళ్ళాము, ఆయన వెంటనే ఈ 2 మా చేతికి ఇచ్చారు, జామ్నేర్ మీదుగా వెళ్ళమన్నారు, మీకు ఇవ్వమని చెప్పారు. ఆ సమయానికి చేతుల్లో నాకు డబ్బులు కూడా లేవండి. బాబాతో ఆ మాట కూడా చెప్పాడు, నా దగ్గర లేదు బాబా, ₹2 పావలా ఉందని చెప్పాను. నువ్వు వెళ్ళు, దారిలో అంతా సమకూరుతాయి. ఎంత అద్భుతమైన మాట చూడండి, దారిలో అంతా సమకూరుతాయి, నువ్వు దానికోసం ప్రయత్నం చేయవు. దానికి మన గొప్ప ఉదాహరణ నరసింహారావు గారు. నువ్వు వెళ్ళు, దారిలో అంతా సమకూరుతాయి అంటేనే ఆయన అంతంత పెద్ద బృహత్ కార్యాలు చేసుకుంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా. సో అలా చెప్పారండి, బయలుదేరి వచ్చానండి, స్టేషన్ లో దిగానండి, మీరు బండి పంపించారు కదండి, ఆ బండిలో హాయిగా వచ్చానండి, రాత్రంతా నిద్రపోయాను, పొద్దున మళ్ళీ ఆయన అప్పచ్చులు పెట్టారు, అవన్నీ తిన్నాను. మీ ఆఫీస్ దగ్గర నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, ఎటు వెళ్ళాడో తెలియలేదంటే ఒక్కసారి నానాసాహెబ్ చందర్కర్ ముఖం మన కంటికి కనిపించాలండి, ఆశ్చర్యపడిపోతూ ఉన్నాడు. నేనా బండి పంపించానా, మీరు వస్తున్నదే నాకు తెలీదు, ఎవరు టెలిగ్రామ్ కూడా ఇవ్వలేదు కదండి మీరు వస్తున్నట్టు, మీరు వస్తున్నదే నాకు తెలీదు, నేను బండి పంపించటం ఏంటి, నేను రావడం ఏంటి, నేను బండి పంపించడం ఏంటి, మీరు రావడం ఏంటి, అసలు ఇది నాకంతా వింతగా ఉంది అని ఆశ్చర్యపోవడం. అదేంటి మీరు బండి పంపించలేదంటే ఎలా వచ్చాడు అతను, అలానా వాడినని చెప్పాడే అని మనం ఆశ్చర్యపోవడం, ఒకరినొకరు మొహాలు చూసుకోవడం, మనం ఎవరి బండిలో వచ్చాం అయితే ఇన్ని గంటలు, ఎవరు మనల్ని తీసుకొని వచ్చాడు, అప్పుడు గుర్తుకు రావడం, అరే బాబు గీరని బాబా తప్ప నన్ను ఎవ్వరూ పిలవరు కదా, ఆహా సాక్షాత్ నా తల్లి నా తండ్రి అయిన సాయినాథుడే నేను వచ్చి స్టేషన్ లో దిగే లోపల నా కోసం బండి కట్టుకొని, ఆ బండిలో కూడా గుర్రం బండ్లలో లోపల ఎందుకంటే పరుపులు గట్రాలు ఉంటాయా, ఉండవుగా, కానీ అంత అద్భుతంగా ఆ బండిని ఏర్పాటు చేసుకొని, మళ్ళీ నాకు ఆకలి వేస్తుందని నాకు ఆహారం కూడా ఏర్పాటు చేసుకొని నన్ను ఇక్కడ వరకు తీసుకొని వచ్చి దింపింది సాక్షాత్ నా సాయి తల్లియేనా, నా తండ్రియేనా, నేను గుర్తించలేకపోయానే అని ఎంత ఆశ్చర్యపోయి ఉంటారండి. ఆ ఆశ్చర్యం మన మనసుల్ని తాకాలి, అప్పుడు మనలో కూడా ప్రేమ ఉప్పొంగుతుంది. హిమాద్రి పంతులు మొదటి అధ్యాయంలోనే చెప్తాడు, గోధుమల విసిరిన లీలను చూసి నాలో ప్రేమ తరంగాలు ఉప్పొంగి దాన్ని ఒక గ్రంథస్థం చెయ్యాలని అనిపించింది. ప్రేమ తరంగాలు ఉప్పొంగాలి. సో చూడండి, బాబా యొక్క లీల ఎంత అద్భుతమో, తన బిడ్డల కష్టాన్ని ఎలా ఆయన కాపు కాచుకొని ఉంటాడు. ఎక్కడ ఉన్నా, అందుకే బాబా చెప్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నా, వేల కోసల దూరంలో ఉన్నా, సప్త సముద్రాల దూరంలో ఉన్నా, తక్షణం ఆయన అక్కడ వచ్చేస్తాడండి. సముద్రాల దూరంలోనే ఉన్నాడు జహాంగీర్, కేక పెట్టాడు, బాబా ఇంతమంది ఉన్నారు, నా పరిస్థితి ఏంటి, వీళ్ళందరి పరిస్థితి ఏంటి, నేనేమి చేయలేను, నిన్ను ప్రార్థించడం తప్ప నాకు వేరే అన్య ఉపాయం లేదు అన్నాడు. ఆయన కావాల్సిన ప్రార్థన ప్రేమేనండి. నువ్వు ఉన్నావు తండ్రి అన్న సంపూర్ణ విశ్వాసం, అదే శ్రద్ధ. ఆ విశ్వాసంతో కూడుకున్న ఓరిమే సబూరి, విశ్వాసంతో కూడుకున్న ఓరిమి. ఆ ప్రార్థన ఎక్కడో చేశాడు, ఎక్కడో సముద్రంలో ప్రార్థన చేస్తే వెంటనే ఇక్కడ ఆయన ఇలా చేతులు ఎత్తేసాడు పైకి. ఒక 30 గంట అలాగే నిలబడ్డాడు, అంటే అంత శ్రమ పడ్డాడు ఆ పడవ మునిగిపోకుండా ఉండడానికి, అంతసేపు పట్టింది. నేను అందుకే ఇందాకే మీకు చెప్పా, భగవంతుడు ఇలా చిటికేస్తే చెయ్యడండి, మన కోసం శ్రమ పడతాడు,
ఆయన ఎముకలు పుల్లలు చేసుకుంటాడు మన కోసము. అంతసేపు ఎంత బరువు ఉంటుందండి అంతమంది కూర్చున్న పడవ. ఆ పడవని అలా పట్టుకొని నిలబడ్డాడు కదా మన తండ్రి. ఒక్కసారి ఆ దృశ్యంలోకి వెళ్ళండి. ఉన్నట్టుండి దుని ఎదురుగా కూర్చున్న ఆయన ఉన్నట్టుండే చేస్తాడండి బాబా. ఎందుకంటే ఉన్నట్టుంది కదా ఎక్కడో ఏదో జరుగుతుంది. ఉన్నట్టుంది కదా ఆ దునిలో బిడ్డ పడిపోయింది. ఈయనేం చేశాడు, ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు కదా. అక్కడ ఆ దుని ఎంత ప్రెజర్ వెళ్ళిందో ఇక్కడ అన్ని సమిధులు వేస్తూ ఉన్నాడు. అక్కడ ఆ కొలివి తిత్తి ఎంతగా ప్రెజర్ వెళ్ళింది. ఆ సమిధలు వేసి అంత జ్యోతి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నట్టుండి చేతులు పెట్టేశాడు. అట్లాగే ఇక్కడ కూడా ఉన్నట్టుండి ఆయన అక్కడ ప్రార్థన చేశాడో లేదు, లేచి నిలబడేశాడు. 2 చేతులతో పడవని ఎత్తుతున్నాడు. ఆ చర్య చూపించాడు. 1/4 గంట 40 నిమిషాలు 45 నిమిషాల పాటు చూపిస్తే ద్వారకామాయి అంతా నీటి ప్రవాహం. కఫ్నీలో నుంచి నీరు కారిపోతూ ఉంటే ఆ నీరు ఎలా ఉందని కూడా రుచి చూశారండి. సముద్రపు నీటిలాగా ఉప్పగా ఉంది. అప్పుడే బాంబే నుంచి కూడా వచ్చారు భక్తులు. వాళ్ళు కూడా చూశారు ఆ దృశ్యాన్ని. అక్కడ ఆ పడవ లేచి సక్రమంగా పోయేదాకా ఇక్కడ పట్టుకొని ఉంది. ఆలోచించారు. నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి ప్రేమతో సాయి అంటే నేను నీ పక్కనున్నానని చూపిస్తాడు. నేను నీ పక్కనున్నానని చూపిస్తాడండి. మనకంత విశ్వాసం ఉండాలి. మనకంత ప్రేమ ఉండాలి. అందుకే నేను మీకు ఫస్ట్ కూడా చెప్పా. ఆ ప్రేమ ఒక్కటి తప్ప వాళ్ళందరూ పెట్టుకుంది బాబాపై ఆ ప్రేమ. బాబాపై ఆ సంపూర్ణ విశ్వాసంతో కూడుకున్న ప్రేమ. ఉట్టి ప్రేమ కాదండి. ఉట్టి ప్రేమ కాదది. సంపూర్ణ విశ్వాసంతో కూడుకున్న ప్రేమ పెట్టుకున్నాడు. ఆ ప్రేమకు కరిగిపోయాడు. ఆ ప్రేమ ఆయన పట్ల కలిగేటట్టు ఆయనే చేసుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఈ నానాసాహెబ్ చందర్కర్‌కి ఈ లీల జరిగిన తర్వాత ఎంత ప్రేమ కలిగి ఉంటుంది బాబా పట్ల. అందుకే బాబాకి అలా అతుక్కుపోయాడు ఆయన. అయస్కాంతానికి ఇనప ముక్క అతుక్కున్నట్టు తాను అడగకుండానే తన బిడ్డ యొక్క ఇబ్బందిని గుర్తించి, తన మనసు పడుతున్న ఆవేదనను గుర్తించి, షిరిడీ నుంచి ఊదీని ఆ హారతి పాటని ఒకరి చేత ఇచ్చి పంపించి, అతనొచ్చి ఇక్కడ చేరడానికి ఇబ్బంది పడుతుంటే అతన్ని తీసుకొనొచ్చి కూడా వదిలిపెట్టేటప్పటికి ఎంత ప్రేమ కలిగి ఉంటుందండి నానాసాహెబ్ చందర్కర్‌కి. అలాగే మన జీవితాల్లో కూడా బాబా చాలా సంఘటనల్లో ఎవరో ఒకరి ద్వారా సహాయ సహకారాలు అందించున్నాడు. మనం అది బాబా అని గుర్తించక మనకు అంత ప్రేమలు కలగడం లేదు. మనం కూడా అంత ప్రేమనే ఆయన పట్ల కలిగి ఉండాలి. వాళ్ళు కూడా ఫస్ట్ లో జరిగిన 1, 2 లీలలకే బాబాకి అతుక్కుపోయారు. ఇంకా మంచినీళ్ళు కావాలన్నా బాబానే అడిగాడు. నా బాబా ఇక్కడ ఉంటే నాకు మంచినీళ్ళు ఇవ్వడా అన్నాడు. ఒక వంజరివాడ రూపంలో వచ్చి అదిగో నువ్వు కూర్చొని ఉన్న రాయి కిందే నీళ్లున్నాయి అని చెప్పాడు. ఇదే నానాసాహెబ్ చందర్కర్‌కి. నా బాబా ఎక్కడో అడవిలోకి పోతూ ఉన్నాడు. నా బాబా ఇక్కడ ఉంటే గనక నాకు వేడి వేడి టీ ఇవ్వడా అన్నాడు. అక్కడ ఆ అయ్యవారిని నిద్ర లేపి ఆ అయ్యవారికి కల్లో కనపడి నా బిడ్డలు వస్తున్నారు వేడిగా టీ రెడీ చేసి పెట్టమని చెప్పాడు. టీ ఇచ్చే తండ్రి ఎక్కడ చిక్కుతాడండి? కిళ్ళి ఇచ్చే తండ్రి ఎక్కడ చిక్కుతాడండి? మంచినీళ్ళు ఇచ్చే తండ్రి ఎక్కడ చిక్కుతాడండి? భగవంతుడు అంటే ఎంతసేపు ఇల్లు ఇవ్వాలి, వాకిళ్ళు ఇవ్వాలి, జై హో అనాలని అనుకుంటాం మనం. కాదండి, ఈమె మన తల్లండి. 12 గంటలకు అడిగాడు నూల్కర్ నానాసాహెబ్ చందర్కర్ గారు. ఇప్పుడు కిళ్ళి వేసుకోవాలని అనిపిస్తుంది. అలవాటు ఉన్నోళ్ళకి కొంచెం అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో కిళ్ళి ఎలా చిక్కుతుందన్నాడు. నీకు కిళ్ళి వేసుకోవాలని ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకు అనిపిస్తుందో తెలిసిన ఆయనే కదా అక్కడ ద్వారకామాయిలో కూర్చున్నాడు. వెంటనే ఒక ఆయన చేత 3 కిళ్ళీలు ఇచ్చి పంపించాడు. అతనొచ్చి తలుపు తట్టి ఇక్కడ ఎవరో పెద్ద ఆయన ఉన్నారంట, ఆయనకి బాబా ఈ కిళ్ళీలు ఇవ్వమని చెప్పారు. కిళ్ళీలు ఇచ్చి ఆయన ఎవరు చిక్కుతారండి మీకు? ఆలోచించండి. బాబాని పరీక్షించాడు. నూల్కర్‌ది అద్భుతం అండి. నూల్కర్‌ది అద్భుతం. పరీక్షించాడు. నాకు ఒక వంటవాడు లభిస్తే, నాకు ఈ సీజన్ లో మంచి నాగపూర్ కమలాలు, ఆ సీజన్ కాదది అసలు. మంచి నాగపూర్ కమలాలు లభిస్తే అప్పుడు మీ బాబా దగ్గరికి నేను వస్తానన్నాడు. ఏందండి ఇవి చిన్న చిన్న కోరికలు. ఈయన కూడా నా బిడ్డ ఎట్టయినా సరే నా దగ్గరికి రావాలని ఈయన ప్రేమ. నా దగ్గరికి రావాలి, వాళ్ళని ఉద్ధరించేయాలి. ఈ పైసల్ని నేను అల్లాకి అప్పజెప్పేసేయాలి. వాళ్ళని నా చుట్టూ తిప్పుకోవాలి. నేను తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం ఉండకూడదు. తన భక్తులు ఎలా ఉండాలో 44 అధ్యాయం చివరి బాబా చెప్తాడు. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట
నా మాటే ఉంటుంది. వస్తున్నా పోతున్నా నా చరిత్రని గానం చేస్తాడు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందుతుంది. అది కావాలి ఆయనకి. వస్తున్నా పోతున్నా. అందుకే కదా దీక్షిత్ గారు ఉపోద్ఘాతం చదవండి, మనమ్మ గారి సచ్చరిత్రలో దీక్షిత్ ఉపోద్ఘాతం. ప్రతి లైన్ కి 3 సార్లు 4 సార్లు సాయి మహారాజు, సాయి మహారాజు, సాయి మహారాజు అని ఉంటుంది. శ్యామ చూస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సాయినాథ్ మహారాజ్ కి జై, సాయినాథ్ బాబా. హేమాద్రి పంత్ చూస్తే సంపూర్ణంగా కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద ఓవీస్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద నేచర్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద సర్వాంతర్యామిత్వ ఆఫ్ ద సాయి వల్ల ఎవరు బివి నరసింహస్వామి గారు చెప్తారు, సాయి మైండెడ్ అయిపోయారంట. ఆయనకి ఇంకా వేరే ధ్యాస లేదు, సంపూర్ణంగా సాయి మైండెడ్ అయిపోయారు. ఈ నూల్కర్ గారు ఈ రెండు అడుగుతారు. వెంటనే పక్క రోజు ఒక అతను వచ్చి, స్వామి మీ దగ్గర ఏదో వంట మనిషి పోస్ట్ ఖాళీ ఉందంట, నన్ను చేరమంటారా? ఏంటండి, అప్పుడు దాకా దొరకని వంటవాడు అప్పుడు ఎలా వచ్చాడు? ఎవరొచ్చాడు ఆ వంటవాడి రూపంలో? మన తండ్రి తప్ప ఎవరొస్తారండి? వచ్చి అక్కడ నిలబడ్డాడు. వంటవాడైతే లభించాడు, బానే ఉంది, నాకు మంచి నాగపూర్ కమలాలు కావాలి కదా అనుకున్నా. ఫ్రమ్ అడ్రస్ లేకుండానే పార్సల్ వచ్చిందండి. సీజన్ లో నూల్కర్ గారి ఇంటికి ఫ్రమ్ అడ్రస్ లేకుండానే ఒక అట్టపెట్టి పార్సల్ వచ్చింది. మీకు ఇమ్మన్నారండి, మీకు పార్సల్ వచ్చిందని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు. అప్పట్లో పోస్టల్ తప్ప ఇప్పటిలాగా కొరియర్లు అన్నీ లేవు కదా. ఎప్పుడు ఇతను ఇక్కడ నాగ్పూర్ కమలా అనుకున్నాడో, మన తండ్రి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మార్కెట్కి వెళ్ళాడు. ఏ బజార్లో పండుతున్నాయో, ఎక్కడ మాత్రమే లభిస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఏరాడండి ఒక్కొక్క పండు. ఊరికే ఇలా అంటే రావు ఏవి. ఒక్కొక్క పండు ఏరి, మంచి మంచివి ఏరి ఒక డబ్బాలో వేసి అట్టపెట్టిలో ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి దానికి కావలసిన మూల్యం తానే చెల్లించి ఫ్రమ్ అడ్రస్ వేయకుండా కేవలం టు అడ్రస్ మాత్రం వేసి నూల్కర్కి పంపించాడండి. కమలా పండ్లు ఇచ్చే దేవుడు ఎవరు లభిస్తాడండి? జామ పండ్లు పెడతాడా? మామిడి పండ్లు బాగా మెత్తగా, నువ్వు తినలేవులే నాయన, నీకు తెలీదు, కోసుకొని తింటానంటావు, అలా రుచి బాగుండదు, ఉండు నేను పెడతానని చెప్పి మామిడి పండ్లు బాగా మెత్తగా చేసి ఇంక చెప్తాడు హేమాద్రి పంతు, ఒక్కసారి నోటితో ఒక్క రంధ్రం చేస్తే గుజ్జు మొత్తం లాగేసి ఇంక టెంక తొక్క మిగులుతుంది అంతే అంటాడు. అంటే మనల్ని ఎట్లా అనుకుంటున్నాడు ఆయన? తినలేవు నాయన, నీ వల్ల కాదయ్యా, ఉండు నేను ఇలా చేసిస్తా, అలా జురుకొని అక్కడ పడి ఎంత పసిబిడ్డలాగా చూస్తున్నాడండి. జామకాయలు తెస్తే మనం తినలేమా? కొరుక్కొని తినలేమా? ఇంకోటి చేయలేమా? దాన్ని మళ్ళీ రెండుగా చేసి ముక్క చేతిలో పెడతాం. ద్రాక్ష తెస్తే లైన్గా నిలబెట్టి పంచుతాం. ధరంసి టక్కర్ రుదంతలు అదే కదా. ఎంత ప్రేమ అండి. తల్లి ఎలాగైతే తండ్రి తెచ్చినా చుట్టాలు తెచ్చినా అందరికి పంచేస్తుంది, దాచుకోదు. ఆమె కూడా ఒక రవ్వ ఎత్తి పెట్టుకోదు. ఎప్పుడో ఏమో ఎక్కువ మిగిలితే ఒక రవ్వ తింటుంది, కానీ తన బిడ్డలు తినాలనే చూస్తుంది. ఈ తండ్రి కూడా అంతే, ఒకటో అరో తాను తింటాడు అంతే. అంతా బిడ్డలకే పంచే ప్రేమ స్వరూపుడు అండి. ఆ ప్రేమని ఏమని చెప్పుకుంటామండి? ఆ ప్రేమని చెప్పుకోవాలంటే ప్రతి లీలని చిత్రీకరించుకోండి. ఆ చిత్రీకరణలో అలా వెళ్ళిపోండి, అలా కూర్చోండి అక్కడ. ఆయన పంచుతూ ఉన్నాడు మామిడి పండ్లు, మధ్యలో మీరు కూడా కూర్చోండి. ఆ లీల చదివారుగా, పుస్తకం అలా మూసేయండి. బాబా పండ్లు పంచేవారంట, ఇది కాదు కదండి, అది నేను రుచి చూడాలిగా. ఆనందంగా కళ్ళు మూసేసుకోండి, హాయిగా అలనాటి ద్వారకామాయికి వెళ్ళిపోండి. ఎవరో బుట్టెడు మామిడి పండ్లు తెచ్చారు. ఆ బుట్టెడు మామిడి పండ్లు బాబా తీసుకొని ఒక్కొక్కటి చేతిలో ఒత్తి మొదట్లో ఒకటి దీక్షిత్ గారికి ఇస్తున్నారు, నానాసాహెబ్ చంద్రకర్ గారికి ఇస్తున్నారు. నా వంతు ఎప్పుడు వస్తుందా నేను ఆరాట పడుతూ ఉన్నాను. ఇలా ఒక్కొక్కళ్ళకి ఇస్తూ నన్ను కూడా పిలిచాడు. నీ చేతికి అలా అందిస్తున్నాడు, తీసుకోలేవా? తీసుకొని ఆ మామిడి పండు అలా జుర్రుకో కాసేపు, ఆయన పక్కనుండు, ఆయన పాదాలు ఒత్తుతూ ఉండు. అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందండి? ఆలోచించి చూడండి. చిత్రీకరించుకోవడానికే హేమాద్రి పంతు ప్రతి ఒక్క ఘట్టాన్ని అంత అక్యురేట్ గా అందించాడండి. అక్కడ ఏం జరుగుతుందో మనం చదువుతూ ఉన్నప్పుడే మన మనస్సు ఆ దృశ్యాల్లోకి అలా ప్రయాణం చేసేయాలి. అప్పుడు మనస్సు తన మనోధర్మాన్ని మరిచిపోయి భగవంతుడిలో లయమైపోతుందండి. అంతేగాని పారాయణ చేస్తూ కుక్కర్ విజిల్ వచ్చిందా లేదా, పారాయణ చేస్తూ వాళ్ళకి ఫోన్ చేయాలనుకున్నానే,
పారాయణ చేస్తూ ఇది ఎంత తొందరగా అయిపోతే నెక్స్ట్ ఇంకో పని ఏం చేసుకుంటానా, ఇలా చెయ్యవద్దండి. మీరెవరు ఇలా చేస్తున్నారని నేను అనడం లేదు. మనం పొందాల్సినంత ఆనందం పొందాలి, ఇందులోనే పొందాలి. ఎందువల్లంటే దీన్ని యమాద్రి పంత్ ఒక మాట చెప్తాడు, 2 చోట్ల 3 చోట్ల ఇస్తాడు. ఇది పీయూషాపానం. అమృతాన్ని అలా గ్రోలవచ్చు. చూడండి మనందరి నాలికల మీద మామిడి పండు తీయదనం తగిలిందా లేదా? మామిడి పండే లేదండి. పండుండి తినడం వేరే. పండే లేకుండానే ఆ తీయదనాన్ని గ్రోలగలిగాం కదా! మంచి షిరిడీలో ఉండే జామ పండ్లు కనిపించాయా లేదా? బాగా పక్వానికి వచ్చిన జామ పండ్లు. బాబా అలా ముక్కలు చేసి ఇస్తుంటే లోపల అసలు తెల్లగా ఉండేది కనిపిస్తున్నదా లేదా? ఆ వాసన ముక్కుపుడకి తగులుతున్నదా లేదా? ఆ నోరు మా జామకాయ రుచి చూస్తున్నదా లేదా? చూడండి సర్వేంద్రియాలకి భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియ వికారాలన్నీ భక్తి వైపు మొక్కాలి. శరీరం, ధనం, ఇల్లు, వాకిలి వీటిని మనం మర్చిపోవాలి. రోజంతా మర్చిపోవద్దండి. మనం వ్యవహారికంగా చేసుకోవాలి. కానీ వ్యవహారాలు లేదు. హాయిగా రిటైర్ అయ్యాం. ఆనందంగా ఇందులో ఎక్కువ సేపు మునుగుదాం. వాటికి తక్కువ సమయం కేటాయిద్దాం. వ్యవహారాలున్నాయి. వాటికి 50% కేటాయిద్దాం. 50% దీనిలో ఉందాం. ఎలాగైతే ఏమి దీంతో ముడిపెట్టుకుందాం. ఇది ఇచ్చే ఆనందంతో ఎనర్జీ బూస్ట్ అవుతుందండి. రెట్టించిన ఉత్సాహంతో మన కార్యక్రమాలన్నీ మనం చేసుకోగలుగుతాం. అనుభవించి చెప్తున్నానండి. అక్షర సత్యం చెప్తూ నాకు ఉత్సాహాన్ని ఇచ్చేది సచ్చరిత్ర, సత్సంగం. వేరే ఇవ్వదు. అన్న సత్సంగాలు వింటాను, సచ్చరిత్ర చదువుతాను. ఈ రెండే నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ప్రతి లీలలో కూడా ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాం. ఎంత లోతుగా వెళ్తామో, ఎంతసేపు ఉండగలుగుతాము అంతసేపు ఉండాలి. మొదట్లో అలవాటు తక్కువ. అన్నీ మనకి మొదట్లో ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. సాధనమున పనులు సమకూరుదరులు. సైకిల్ నేర్చుకున్నాం. ఫస్ట్ రోజే వచ్చిందా? లేదు. ఆడవాళ్ళ వంట నేర్చుకున్నాం. ఫస్ట్ రోజే ఉప్పు ఎక్కువ వేసాం, తక్కువ వేసాం, మాడిచాం. అన్నీ చేసి ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళకి వంటకం బాగా చెయ్యి తిరిగిందండి. అట్లాగే ఇక్కడ కూడా భావం కొత్తల్లో ఊహలాగా ఉంటుంది. ఊహ కాదండి. భగవంతుడికి కావాల్సింది భావనే. కొత్తల్లో ఊహించుకున్నట్టు అనిపిస్తుంది. తర్వాత మనం చదవను ఆ రసమాధుర్యం మనకు అర్థమై అందులోనే ఉండిపోతుంది. ఆ ఒక్కొక్క లీలను చిత్రీకరించుకొని ఆనందంగా అనుభవిస్తూ ఉంటాం. ఇంకా మనకు ఖాళీ సమయం ఎక్కడ చిక్కుతుందండి? అందుకే కదా 170 లీలలు ఇచ్చాడు బాబు. 170 లీలలు ఇచ్చారు. ఒక బల్లి ఉదంతం చదువుకుంటున్నావు. పక్కన ఇంకొక బల్లిగా మారిపోవాలి మనం. అక్క చెల్లెలు బల్లితో పాటు నేను కూడా ఒక బల్లిని. బాబాతో అది ముచ్చటిస్తుంది. నేను కూడా వింటున్నా. నీ చెల్లి వస్తుందా? అరే నేను కూడా చూస్తా. ఎలా వస్తుంది? ఔరంగాబాద్ అంటివే నీది. అక్కడి నుంచి నీ చెల్లి ఇక్కడికి ఎలా వస్తుంది? అంత దూరం ప్రయాణం చేస్తుందా? నేను చూస్తానని ఆరాటపడాలి. అది చిత్రీకరించుకోండి. అప్పుడు ఆనందం ఉంటుంది. అప్పుడు ఆ బలితో పాటు మనం కూడా జికిజికి ఇట్లా వంకర టింకర తిరుగుతూ గోడంతా తిరిగేస్తాం. బాబాని నఖశిఖ పర్యంతం పైనుంచి చూసేస్తాం. కింద నుంచి చూడటం కాదు. పైనుంచి కూడా బాబాని దర్శించేస్తాం. బాబా స్నానం చేసేటప్పుడు ఎవ్వరికి అనుమతి లేదు. బల్లికి మాత్రం అనుమతి ఉంది. చూసింది అది అద్భుతంగా. దాంతో పాటు మనం కూడా చూస్తాం ఆ విశ్వరూప సందర్శన. ఇలా భావన చేసుకుంటూ ఉండడం. ఇలా అందులో ప్రయాణం చేస్తూ ఉండడం. ఇలా ప్రతి అడుగు సాయినాథుడితో ముడిపెట్టుకొని ఉండడం. సో ఎప్పుడైతే ఈ జామ్నేర్ లీల మనం చదువుకున్నామో అందులో నుంచి మనం గ్రహించాల్సింది ఒక 2 నిమిషాలు చెప్పి వదిలిపెట్టాను. నీకు ఏ ఆపద వస్తున్నా, ఏ ఇబ్బంది కలుగుతూ ఉన్నా సాయినాథుడికి తక్షణం తెలిసిపోతుంది. నీకు ఏది శ్రేయస్సు కలిగిస్తుందో అది ఆయన తప్పక చేసే తీరుతాడు. ఆయన నీ వెంటే ఉంటాడు. ఆ ధైర్యాన్ని మనం వహించాలి. ఆ ధైర్యమే శ్రద్ధ. అది ఈ లీలలో నానాసాహెబ్ చందోర్కర్కి బాబా చేసిన ఉదంతం ద్వారా తెలుసు. అట్లాగే బాబుగిరి బువా ఉదంతం ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, అమెరికాకి వెళ్ళాలంటే భయం అంటాం. ఇంకో చోటికి భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు ప్రయాణం చెయ్యి, నీ వెంట ఆయన ఉంటాడు. అక్కడ దిగితే నీకు ఎక్కడ ఏ సౌకర్యాలు కావాలో, ఎలా తీసుకెళ్ళావో అన్ని ఆయన చూసుకుంటాడు. నువ్వు కేవలం ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ప్రయాణం చెయ్యి. నీ జీవిత ప్రయాణాన్ని కూడా అంత విశ్వాసంతో చేయగలిగితే, అడుగడుగుల దండాల వాడు వెంకటేశ్వర స్వామి అయితే అడుగడుగున మనల్ని రక్షించేవాడు సాయినాథ్.
అడుగడుగున మన వెంట ఉండేవాడు సాయినాథుడు. వెంట ఉండి చెయ్యి పట్టి నడిపించి మన అందరినీ చివరికంటూ గమ్యం చేరుస్తానని ఆయనే ప్రతిజ్ఞ పూని కూర్చున్నాడు కాబట్టి అటువంటి ఆయన మన కాళ్ళకంతా దారం కట్టి మన చేతులు పట్టుకుని నడిపిస్తున్నాడు. మన నలుదిక్కుల తానే నిలిచి ఉన్నాడు. ఆయన ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగి ఉందాం. ఆయన ఉన్నాడు కాబట్టి మన పక్కన ఆయనకి అంత ప్రేమను పంచుతూ ఉందాం. ఆయన ప్రేమలో ప్రతినిత్యం మనం మునుగుతూ ఉందాం. హాయిగా ఉందాం, ఆనందంగా ఉందాం, సాయి స్మరణలో ఉందాం. ఇటువంటి ఆలోచనల వైపు, చింతన వైపు నన్ను మరలించిన రమేష్ అన్న పాదాలకి, అట్లాగే ఇంతసేపు తన స్మరణలో, తన ధ్యాసలో, తన ప్రేమలో మనందరినీ ముంచినటువంటి సాయినాథుడి పాదాలకి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్మ, సాయిరామ్. చాలా అద్భుతమైన ప్రయాణం చేసాం. ఇక్కడి నుంచి ద్వారకామాయికి వెళ్ళిపోయాం. ఫస్ట్ అందరం ద్వారకామాయి టు జామ్నేర్. చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ ఏంటంటే విశేషం, జామ్నేర్ వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా కల్పిస్తున్నాయి. అది సిఏ క్వార్టర్స్ కింద ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంచారు అంతా కూడా. మైనతాయి ప్రసవించిన రూమ్ కూడా అక్కడ అలా ఉంది. అక్కడ అదే కాకుండా అక్కడ ఆ కచేరీ అలాగే ఉంది. ఆ కచేరీలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. విశేషం ఏంటంటే అక్కడంతా ఎక్కడ సాయిబాబా గుడి లేదు, కానీ పోలీస్ స్టేషన్ లోపల మంచి అద్భుతంగా సాయిబాబాది మూర్తిని పెట్టారు. పోలీస్ స్టేషన్ లోనే ప్రతి గురువారం కూడా పోలీస్ స్టేషన్ కి పెద్ద క్యూ ఉంటుండే కొబ్బరికాయలు కొట్టడానికి. అంతే. ఆ పోలీస్ స్టేషన్ లో వైబ్రేషన్స్ వస్తున్నాయి. అద్భుతమైన వైబ్స్ అనమాట. అద్భుతం అనమాట. అది పోలీస్ స్టేషన్ లో లేదు, ఒక యాత్రాస్థలంలో ఉంది. అక్కడి నుంచి ఎదురుకుండానే అక్కడే ఆగాడు మనవాడు, ఎవరు మన బాబుగిరిబు అని. అక్కడ వదిలేశాడు కచేరీ దిక్కుల. ఆ కచేరీకి దూరంలో అది ఉంది. అది సిఏ క్వార్టర్స్ కింద ఇచ్చారు. ఆయన ఒక నజీర్ గారని ఒక ముస్లిము, బట్ బాబాకి చాలా భక్తుడు. ఆ ఇంట్లో 2 అఖండ దీపాలు రోజు 24/24 అవర్స్ ఇంటూ 365 డేస్ అఖండ వెలుగుతూ ఉంటుంది. తులసి ఇది పెంచుతాడు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అన్ని చూపించారు వాళ్ళంతా కూడా, మైనతాయి ఎక్కడ ప్రసవించిందో. అలాగా ఇప్పుడు మనందరం కూడా కలిసి ఒక ప్రయాణం అయ్యాం. నువ్వన్నట్లాగా మన అందరం కూడా ఆ బండిలో ఉన్నాం. మన అందరం కూడా ఆ అప్పచ్చులేవు మనకు కూడా బాబా చేతిలో పెట్టాడు. చాలా తెస్తాడు కదా బాబా. ఒకటంటే ఒకటి, ఆయనకి 2 కావాలి కాదు కదా. మనకు కూడా అన్ని పెట్టాడు. మనకు కూడా లేపిచ్చాడు. మనం హాయిగా పడుకున్నాం. అద్భుతమైన యాత్ర ఇవాళ జామ్నేర్. అలాగే రెండోది ఏంటంటే పటికి బెల్లం. ఎంత అద్భుతమ్మా నిజంగాను. ఆయనకి అవసరమా పటికి బెల్లం కోసం ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి ఆయన? నువ్వు అన్నట్టు, మనం అనుకున్నట్టు మొత్తం పాత్రలన్నీ ఆయన ముందు నిలబడుతున్నాయి. మంచి మంచి అరిసెలు, అప్పాలు, సేమియాలు అన్ని అనేక రకాలైన బొబ్బట్లు, బూర్లతో పెడుతుంటే ఒక చిన్న పటికి బెల్లం కోసం నేను వెళ్ళానురా, అక్కడ లేవురా, అందుకే నేను తిరిగి వచ్చేసానురా అంటే అసలు ఏంటిది బాబా? కళ్ళమ్మ నీళ్ళు గార్చించడానికి తప్ప అసలు ఏంటి ఆయన ప్రేమక? ఆ పటికి బెల్లం కోసం అంత దూరం వెళ్ళాలి పాపం ఆయన. వెంటనే వాళ్ళు కూడా ఎంత అలర్ట్ అయిపోయారు నిజంగా. నేను వెళ్ళిపోతానట్లు అడిగినా ఆయనేమో బాబాయ్ క్షమించండి బాబాయ్ అని ఆయన చెప్తున్నాడు. ఏంటిదంతా? ఎంత నేర్పుతున్నాడు ప్రేమ. ఎంత ప్రేమించాలరా, నాలో కొంచెం ఒక చెవిచాడనే ప్రేమించాలని బాబా రిక్వెస్ట్ చేస్తున్నట్లు అని తప్ప మన అంత ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన ప్రేమకి అసలు తట్టుకోగలమా మనం? అసలు ఈ చిన్న చిన్న విషయాలు ఇందాక చెప్పుకున్నట్టు నానాసాహెబ్ చందోర్కి అర్ధరాత్రి వేళ టీ కావడం ఏంటి, ఈయన పరిగెత్తికెళ్ళి ఆ గుడి పూజారికి చెప్పడం ఏంటి, ఆయన తీసుకొచ్చి ఎదురు రావడం ఏంటి, ఎవరో వచ్చి చెప్పారండి మీకు కావాలి కదా ఇదిగో తీసుకోండి అని. చిన్న చిన్న విషయాల్లో కూడా బాబా అంత ఎవరు తల్లి కూడా తీసుకోలేదమ్మా. అది నమస్కారం పడుకో, ఈ అర్ధరాత్రి వేళ అడుగుతారు ఎవరైనా. తల్లి కూడా అదే అంటాడు, పోల్చడానికి పోలిక లేక తల్లి ప్రేమతో పోల్చాల్సి వస్తుంది అంటాడు. కరెక్ట్. అంతే. ఎందుకంటే తల్లి కూడా ఎంతసేపు పడుతుంది, పొద్దు నుంచి కష్టపడుతున్నాను, ఇప్పుడు లేచి అడుగుతున్నటువంటి రాత్రి 12 టీ అంటే ఊరుకుంటుందా? ఒకటేసి పడుకోబెడుతుంది. కానీ ఈయన ఓర్పు ఏంటి, ఈయన సహనం ఏంటి? నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అడుగుతున్నారు? పర్వాలేదు నరసింహారావు గారు, కిల్లి అడిగితే తంతుంది అసలు. అలాంటిది 3 కిళ్ళీలు ఇచ్చి తలుపు కొట్టి ఎవరైనా ఆయన ఎవరికో కావాలంటే ఎవరంటే అసలు ఏమైపోయి ఉంటారు అసలు అమ్మ వాళ్ళు. నిజంగా ఎంత అసలు వాళ్ళ అసలు షాక్ అయిపోయి ఇదేంటిది ఇంత ఇప్పటికి కూడా ఆ ప్రేమను అనుభవించడానికే శుక్రవారం ఎప్పుడు వస్తుందా శని ఆదివారాలు పారిపోయేవాళ్ళు.
ఆ ప్రేమలో బాగా మునిగి మళ్ళీ 5 రోజులు ఇక లౌకికం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఆ ప్రేమే బంధించేసింది బాబా దగ్గర వాళ్ళని. బాబా కురిపించిన ప్రేమ. చాలా చాలా అద్భుతం అమ్మా. ఎందుకంటే ఇప్పటికి కూడా బాబా ఎవరికి ఏది కావాలో అన్ని చూస్తున్నాడమ్మా. ఈ సాయి అని మనస్ఫూర్తిగా పిలవాలే కానీ ఆ పక్కన ఎవరు నేను ఉన్నాను రా అని ఎప్పుడు కూడా భుజం తట్టి నడిపిస్తున్నాడు. దాంట్లో డౌట్ లేదు. మనకు ఆ పిలవడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ఇలాంటి ప్రేమ సాగరంలో నిజంగా మనందరం కూడా వారానికి ఒకసారి ఇందాక చెప్పుకున్నట్లాగా వారానికి ఒకసారి ఇది ఎంత బూస్ట్ ఇదంతా 1 వీక్ 6 days పనిచేస్తుంది. మళ్ళీ శనివారం కానీ మళ్ళీ వచ్చి కూర్చొని ఉంటా బంతిలో మంచిగా అన్ని వడ్డిచ్చేస్తాడు. గబగబా అన్ని వడ్డిచ్చేసి తినండ్రా 1 వీక్ సరిపడా భోజనం పెట్టేస్తున్నాడు బాబా. చాలా సంతోషం అమ్మా. నిజంగా వచ్చేవాళ్ళు వినేవాళ్ళు కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ ప్రేమతత్వాన్ని అందరూ కూడా గ్రోలుతున్నారు. ఒక్కొక్క మాట కూడా చాలా ఎంత అద్భుతంగా ఉందంటే సచ్చరిత్రలో నిజంగా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అంతే. ఆ ప్రేమ వాళ్ళు ప్రేమమూర్తిలే. బాబా మహాప్రేమమూర్తి. వాళ్ళంతా ఆస్వాదించారు, అనుభవించారు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు నిజంగా. వాళ్ళేం పెద్ద పెద్ద కోరికలు కానీ వాళ్ళు కూడా ఏం కోరలేదు. ఆయన ప్రేమనే కోరుకున్నారు వాళ్ళు కూడా. బాబా నాకు ఇంత పురందరే కూడా బాబా నాకు ఈ క్లర్క్ ఉద్యోగం కాదు కానీ కొంచెం ఆఫీసర్ ఉద్యోగం ఇచ్చేయమని అడగలేదు. ఇంత ఇంత దగ్గరగా ఉంటే ఆయన పనిచేసి ఆయన ప్రేమ పొంది ఆయన దృష్టిలో ఉండి ఆయన కన్ను చూపు ఆ దృష్టి పడితే చాలు అదృష్టవంతులను భావించిన వాడు అంతా కూడా. ఇంత పురందరే గురించి కూడా చెప్తుంటే అసలు కళ్ళ నీళ్ళు కాకపోతే ఏమొస్తాయమ్మా. ఆయన పురందరే తలుచుకుంటే అసలు కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతుంది. అయిపోతుంది. ఆయన క్లర్క్ తలనొప్పి వస్తే ఇల్లు కట్టేదాకా తలనొప్పి పోదు. ప్రారంధం ఆ రెండిటికి ఏదో కనెక్షన్. కానీ నొప్పి వచ్చిన ప్రతిసారి పక్కన వచ్చుకొని భుజం తట్టి ఏం కాదులేరా తగ్గిపోతుంది బాధపడప. ఏందండి నీ ప్రారంధానికి నువ్వు అనుభవించాలి తప్పదు. కానీ నేను ఈ వెంట లేను ఎందుకు బాధపడతావు అని భుజం తట్టడు. అసలు పురందరేదంతా నేను చెప్పలేనులేండి. నేను కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోతా. నా వల్ల కాదు అసలు. చాలా చాలా అసలు ఆయన మామూలు వ్యక్తి. ఏ ప్రమోషన్ అడగలేదు. ఆయన చేస్తున్నాడు. ఈయనేమో అడుగుతున్నాడు. ఈయన పచారు చేసుకుని ఇంత టెన్షన్ పడ్డాడేంటి బాబా. బాబా టెన్షన్ పడుతున్నాడు ఈయన భోజనం చేయలేదని. పాపం ఎక్కడ మాడిపోతాడో ఎక్కడ ఆకలిస్తాడో బాబా బాబా. నిజంగా ఇప్పటికి కూడా మా బాబా ఒక మన ఆ గుంటూరు దగ్గర అది ఊరు ఏదో ఉంది. ఆయన త్రివర్ణ పతాకం తయారు చేశారు. ఆయన పేరేంటి మన జెండా తయారు చేశారు. ఆయన పేరు అదే జ్ఞాపకం రావట్లేదు. వాళ్ళ అమ్మాయి 108 సంవత్సరాలు. ఆవిడ మంచి బాబా భక్తురాలు. ఆవిడ దర్శన భాగ్యం కలిగింది మాకు. చెప్తారా మీరు ఆవిడ పేరు? అయితే పింగళి వెంకయ్య గారు భార్గవి పింగళ వెంకయ్య గారు సశరీరంగా బాబాని దర్శనం చేసుకున్నారమ్మా. ఆయన కూతురు పేరు ఏదో ఉంది ఆవిడ పేరు. ఆవిడని దర్శనం చేసుకున్నాం. ఆవిడకి 108 సంవత్సరాలు. అయితే 105 సంవత్సరాలు అనుకుంటా. అయితే ఆవిడ మంచి బాబా భక్తురాలు. ఆవిడకే దగ్గర దగ్గర 100 సంవత్సరాలు అంటే వాళ్ళ పిల్లలకి 80 సంవత్సరాలు 80 సంవత్సరాలు అలా ఉన్నాయి. అందరు ముసలాళ్ళు అయిపోయారు. ఈవిడ ఒక గదిలో పెట్టి హాయిగా కూర్చోమ్మా ఎక్కడికి కదలొద్దని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ముసలాళ్ళు కదా. ఈవిడ ఏమన్నా అవుతే కష్టం కదా. వాళ్ళ అబ్బాయి ఏమో కృష్ణ భక్తుడు, ఈవిడేమో సాయి భక్తురాలు. ఈవిడ రూములో మొత్తం బాబా ఫోటోలు, హాల్లో అంతానేమో కృష్ణుడివి అంతా ఉన్నాయి. ఈవిడ రూములోకి వెళ్ళంగానే ఒక మంచి బాబా ఇది ఉంది. ఆవిడ అనుభవం చెప్పింది ఒకటి. ఈవిడ లేస్తూ బాత్రూమ్కి వెళ్తూ ఉంటే టక్కని ఆ గుమ్మ ఏదో కొట్టుకుని పడిపోయింటాం. ఆ గోడ వచ్చి గట్టిగా తగిలిపోయింట. ఈ జబ్బంతా నొప్పి చేయడం మొదలెట్టింట. ఈ పిల్లలతో చెప్పలేదు, తిడతారు వీళ్ళు. ఎవరు కదలమన్నాడు మన పిలవకుండా. ఈవిడ ఒకటే బాబా నాకు చాలా నొప్పిగా ఉంది వాళ్ళతో చెప్పలే అంటే గోడలోంచి బాబా వచ్చేసేటం. ఇది నిత్యం సత్యం అనమాట. పెద్ద ఆవిడ చెప్పేది. వచ్చి ఆ పక్క మీద ఎక్కడైతే మంచం, ఆ మంచం మీద మేము కూడా కూర్చున్నాం బాబా దేవల్ల. ఆ మంచం మీద కూర్చుని అవి భుజం అంతా పడుతూ 1/2 గంట సేపు పట్టేటమ్మా. వచ్చి అమ్మ తగ్గిందా అమ్మా అని చెప్పి పట్టి తగ్గింది బాబా అంటే 20 నిమిషాలు అన్నట్ట. తగ్గింది అనగానే వెంటనే మళ్ళీ గోడలో కలిసి పెట్టమ్మా. ఈవిడికి నొప్పి తగ్గిపోయింది. వాళ్ళకి తెలియదు. అంటే ఒళ్ళు పట్టడానికి కూడా అస్సలు సంశయం లేదనమాట. వచ్చేస్తాడు బాబా. తన పిల్లలు ఇప్పటికి కూడా ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే అవసరం ఉందో తన అవసరం
గోడలోంచైనా వచ్చేస్తాడు, ఎక్కడి నుంచైనా వచ్చేస్తాడు. వచ్చి ఈ భుజాలు పట్టి వెళ్తున్నాడే బాబా. ఇంకంతకంటే మనం ఏం చేయగలం అమ్మా? మనం ఏం చేయగలం? ఆయనకి ఏమి ఇవ్వగలం? ఏమి ఇస్తాం? ఆయన ఇచ్చిందే కదా ఇచ్చింది కూడా. అంత అద్భుతమైనటువంటి బాబా మన బాబా, మన సాయి బాబా. మనం ఎంత అదృష్టవంతులం. ఆవిడ చెప్తుంటే అసలు కళ్ళమని ఇలా కారిపోయి, చాలా ముసలి ఆవిడ. ఈ మధ్యనే ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు. వెళ్ళినప్పుడు ఆవిడ ఇవన్నీ చెప్తూ ఉంటే అబ్బా ఏంటి బాబా ఇదంతాను. వాళ్ళకి తెలియదు, చెప్తే తిడతారు. కానీ బాబాతో చెప్పుకుంది, బాబా ఇదంతా నొప్పి వస్తుంది. పూలమ్మ గారిది మొన్న చదివాను ఫేస్బుక్ లో వస్తుంది. ఆ తల్లికి కూడా చూడండి, ఆయన తలుచుకోగానే చేతి నిండా గులాబీ పూలు. ఈ మధ్యే కదా నిజంగా. అప్పుడెప్పుడో ఆయనకి ఇచ్చారు, ఎవరు ఆయన పేరు నేను మర్చిపోయా, కుషాబావు ఠాకరే. బాబాని తలుచుకోగానే ఊది వచ్చేది, వెచ్చని ఊది వచ్చేది. పివి నరసింహస్వామి గారు వెళ్ళినప్పుడు కూడా ఆ ఊది వచ్చింది, చూశారు. కానీ ఈ మధ్య దాకా ఉన్న పూలమ్మ గారు కూడా అదే అనేటటికి నేను మొన్న ఈ మధ్య చదివి అసలు ఏంది తండ్రి నువ్వు ఎన్ని నిదర్శనాలు ఇస్తావు, నేను ఉన్నానని మా మనసులు ఇంకా నమ్మడం లేదే అనిపిస్తుంది నాకు. ఇంకా అంత విశ్వాసం నాకు నీ పట్ల ఎందుకు కలగట్లేదు తండ్రి అనిపిస్తుంది. అది చదివి నాకు ఆవిడ ఎప్పుడు 1924-25లోనే బాబా భక్తురాలు అవ్వడం ఏంటి? అసలు వాళ్ళందరూ నిజంగా మహానుభావులండి. అంతేకాదు హనుమంతరావు గారు కావచ్చు, వీళ్ళందరూ చదివితే నీళ్ళ పర్యంతం అయిపోతుంది అసలు. అంతేకాదు ఈ మచిలీపట్నంలో కూడా రహీం గారు అని ఉన్నారు. వాళ్ళ గుడికి ఆవిడ దులిచి దీనికి వచ్చింది. ఆవిడ వచ్చినప్పుడు ఆయన అనుకున్నారు ఏంటి ఈవిడేంటి మామూలు సామాన్య స్త్రీలా ఉంది, ఈవిడేంటంటే ఆవిడ ఇలాగని వేడి వేడి హల్వా ఆయన చేతిలో ప్రసాదం పెట్టి తినో తొందరగా అని చెప్పిండు. అంతేకాదు ధునిలో ఆవిడ వేయిపోతున్నారు, ఏది ఆవిడకి ఇచ్చారు ఆ నిప్పులు, ఆ దునిలో ఆవిడ చేత ఓపెన్ చేద్దామని. ఎంతగా వేయట్లేదు, ఆవిడ వేడి వచ్చేస్తుంది. వెయ్యమ్మా అంటే వేయట్లే. ఆఖరికి అడిగారు ఏంటమ్మా వెంటనే వేయరేంటి, మీరు నీరసపడిపోతున్నారు, అసలే ఒంట్లో బాగోలేదు ఆవిడకి, ఎందుకమ్మా వేయట్లేదంటే నేను ఎలాగేయనరా బాబా అక్కడ కూర్చుని చేయి చాపుతున్నాడు, నా చేతిలో వేయమంటున్నాడు, ఆయన చేయి కాలిపోదా, నేను ఎలా వేయనని చెప్పి ఆవిడ కూర్చుందమ్మా. నిజంగా తర్వాత బాబా బాక్యం తర్వాత అక్కడ వేస్తే అది ఇప్పుడు ధుని మచిలీపట్నంలో ఆ సర్కారు తోట అంటారు, దాంట్లో బాబా స్వయంగా వెలిగించింది, ఆవిడ చేత్తో వెలిగించింది త్రూ బాబా. ఇలాంటివి ఇప్పటికి కూడా ఎన్ని ఉన్నాయమ్మా నిజంగా. ఆయన ప్రేమ స్తూపాలన్నమాట ఇవన్నీ కూడా. ఆ ప్రేమ అసలు తరంగాలు అవన్నీ కూడా ప్రతి ఇంట ప్రతి చోట బాబా దయ. అలాంటి మాట్లాడొచ్చా అని అడుగుతున్నారు. అడగండి అమ్మా, మాట్లాడండి అమ్మా. పార్థు గారు, పార్థసారథి గారా? చెప్పండి పార్థసారథి గారు. అన్మ్యూట్ చేయాలి కదా. అన్మ్యూట్ చేయండి సార్. సార్ చెప్పండి. ఓకే వినపడుతుందా? వినిపిస్తుంది పార్థసారథి గారు, చెప్పండి. అసలు ప్రేమతత్వం అంటే పూలమ్మ గారే. మేము కూడా ఆవిడతో సన్నిహితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఆ రోజు ధుని వెలిగించినప్పుడు మేమంతా అక్కడే ఉన్నాం. గుడ్ గుడ్. గంట సేపు వెలిగించాలి ఆవిడ. తర్వాత అరుబేరమే ఉండదు నరసింహారావు గారు, అప్పు బేరమే ఉండదు. వెంటనే సాక్ష్యం కూడా పెట్టుకొని మీ చేత పూలమ్మ గారు లీల చెప్పించాడు ఆయన. సాయినాథ్ నగదు బేరమే. ఆవిడ ఎవరన్నా ఒక పట్టు ఇచ్చారనుకోండి, బాగుందంటే వెంటనే ఇచ్చేస్తుంది. అదే నాకు ఎవరో ఇచ్చారు కదా ఉండదు, అమ్మా ఇది బాగుంది అంటే వెంటనే ఇచ్చేస్తుంది. తనకు కావాలనే లక్షణమే లేదు. అట్లాంటి ఆవిడ ఈ ధుని వెలిగించిన తర్వాత మొదటి వారం రోజులు మాకు ఎవరికి భోజనాలు లేవు, కార్యకర్తల వరకు భోజనాలు లేవు. అమ్మాయి ఏమిటి పరిస్థితి అంటే చెప్పింది, అగ్నిహోత్రుల్లో బాబా లోపల లేడరా, ఇక్కడ ఉన్నాడు చెప్పాను మీకు, బాబా స్వయంగా వెలిగించాడు, లోపల ఉన్నాడరా, రోజు ఉత్త కొబ్బరికాయను ఒక కట్టి పుల్ల వేస్తున్నారు, భోజనం పెట్టండి రా మీరు తినేవి కూడా అంటే. అప్పుడు గురువారం నాడు ఆ విధంగా హోమం చేసి భోజనం పెట్టినప్పుడు అప్పటి నుంచి అంతా కూడా 1 గంట 2 కల్లా అయిపోయేది క్యాంటీన్. 10 సేర్ల గుండిగా ఒక 10 మంది తినేసేవాళ్ళు, అంత భయంకరంగా అయిపోయేది. ఆ రోజు బాబా స్వయంగా ఆవు రూపంలో వచ్చారు. తర్వాత అక్కడి నుంచి చాలా బాగా జరిగింది. అమ్మగారితో ఉండే అదృష్టం మాకు కలిగింది. రకరకాల పూలు వస్తుంటే వద్దు నాకు గులాబీ పూలే కావాలి, గులాబీ పూలు అయితే అందరికి తలా ఒకటిచ్చుకుంటాను అంటే ఒకటి గులాబీ పూలు ఒకటే మాట్లాడానంట. మా వివాహానికి ముందర మా ఆవిడ అక్షంతలు సృష్టించి వేశారు. అలాగే తిరువూరులో విగ్రహ ప్రతిష్టకి
యంత్రాలు సృష్టించే చూపించలే ఎవరికి, పక్కన ఉన్న వాళ్ళు చూశారు అంతే. ఇప్పుడు పైకి ప్రదర్శన చేసి కూడా నేను చేస్తున్నానని అట్లా చూపించడాలు ప్రదర్శన లేదు వాడికి. చాలా అసలు అట్లాంటి భక్తుల ప్రపంచంలో ఉండదు. తిరువూరు కూడా ఆవిడేనా ప్రతిష్ఠ చేసింది? అవును, ఆవిడ చేత చేయించామండి. ఇది మనం వెళ్ళిందా? అవునండి. ఓకే. మేము నండూరు నుంచి గుంటూరు వెళ్ళి విశ్వంజయ్ గారి దగ్గరికి, అక్కడి నుంచి తిరువూరు, అక్కడి నుంచి బందర్ వెళ్ళాం. 10 మంది ఎక్కాం కారులో, చాలా ఓకే. సన్నటి వాళ్ళని ఎక్కాం. అంబాసిడర్ కారులో ఎలా ఎక్కామంటే అమ్మగారు ఉంది అంతే. 10 మంది అంబాసిడర్ కాదు. ఎట్లా పడతారండి? ఆ? ఆవిడే చాలా లావుగా ఉంటారు. చెప్పాను కదా, ఎంత మంది ఎక్కినా బాబా బండిలో ఇంకొకరికి స్థానం ఉంటుంది అంతే. చాలా ఉంటుంది. మేము ప్రత్యక్షంగా అనుభవించి చూసాం. నేనైతే అది వాళ్ళ బావగారిపై ఒళ్ళో కూర్చున్నాను. కొన్ని చిన్నపిల్లాడిని ఉద్యోగం చేసుకుంటున్నా. 25 ఏళ్ళ వాడిని, 30 ఏళ్ళ వాడిని ఆయన ఒళ్ళో కూర్చున్నా. కానీ ఆయన ఫీలింగ్ లేదు. చాలా బ్రహ్మాండంగా వెళ్ళాం అన్నమాట. అది సార్ అమ్మగారు అనగానే అది పంచుకుందామని మాట్లాడదాం అనిపించింది. ప్రేమమూర్తి చాలా గురించి బాగుంది. మాట్లాడుకుంటే మనకు కూడా కొంచెం సత్సంగం అడ్డు. చాలా బాగుంది. ఇంకేమైనా చెప్తారండి? చాలా బాగుంది వాళ్ళ మొత్తం ప్రేమ కురిపించేస్తాడు. చెప్పండి మన నాగమల్లేశ్వరరావు గారు. అన్మ్యూట్ చేయండి సార్. చేశానండి. సాయిరామ్. ఇవాళ మొత్తం కూడా అది సర్కార్ తోట అన్నారు కదా, రహీం గారి టెంపుల్ మా ఇంటి దగ్గరే మచిలీపట్నంలో. బాగా చిన్నప్పటి నుంచి అలవాటు ఆయనతో. నెక్స్ట్ బాబా కోరేది ప్రేమ భావన. ఈ పటీ బెల్లం లేదా తర్కడ విషయంలో చెప్పింది, దానివల్ల మనం తెలుసుకోవాల్సిందంటే మనం చేసే పూజ తప్పనిసరిగా బాబా స్వీకరిస్తారు. దీనివల్ల తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ మైతాయి విషయంలో బాబా లీల ఎలా ఉందంటే, ఆమె తల్లిదండ్రులు పడుతున్న వేదన బాబా గుర్తించారు. ఆ తల్లి మైతాయి పడుతున్న వేదనని తన తల్లిదండ్రులు గుర్తించారు. ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన బాబా గుర్తించారు. ఇద్దరి వేదన బాబా గుర్తించారు. మొత్తం అందరూ మనం ఎలా బిడ్డలము, మన పిల్లలు ఎలా బిడ్డలు, మన మనవాళ్ళు ఎలా బిడ్డలు, మన పూర్వీకులు కూడా బాబా బిడ్డలే. కాబట్టి అందరి వేదనని బాబా గుర్తిస్తారు. నెక్స్ట్ లక్ష్మి గారు చెప్తున్నారు, ఇది లీల చూడండి చూడండి చూడండి. లీల సచరిత్ర చదివేటప్పుడు లీల అసలు బాబా 3వ అధ్యాయంలో ఏం సచరిత్రలో లీలలు చదివి ఏమా ఒక్క నిమిషం చెప్పండి. నాకు కొంచెం పని ఉన్నది, నేను లెఫ్ట్ అవుతాను. కొంచెం పెళ్లి పనులు పుట్టింగ్ ఉన్నాయి. అవును, ఓకే సార్ నేను లెఫ్ట్ అవుతాను. మళ్ళీ ఓకే. ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు 3వ అధ్యాయంలో, నా లీలను రచిస్తే అజ్ఞాన దోషం పోతుంది, వారిని భక్తి భావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. అమాయక భక్తుల కోసం నేను తహతలాడుతాను. ఏదని చెప్పి లాస్ట్ లో ఒక మాట చెప్తున్నారండి, శ్యామ ఇది నీకు శుభప్రదమైనది అంటే మనకు కూడా ఇదే శుభప్రదమైనది. ఇది నా ఈ అవతార కార్యసార్థకత. బాబా ఈ అవతార కార్యసార్థకత అన్నారు నరసింహరావు. అంటే ఇంతకు ముందు ఎన్నో అవతారాలు అయిపోయినాయి పరమాత్మకి. ఇక్కడ బాబా అవతారం తీసుకున్నారు. ఎందుకంటే సచ్చరిత్రని రాయించి తానే ఉండి లీలలు చేసి సచ్చరిత్రను రాయించి దాన్ని చదవటం ద్వారా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంటున్నారు, ఈ సత్య చవితి ఏమవుతుంది, అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాజ సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునే వారికి ఈ కథలను వింటే వారి కోరిక తీరుతుంది. చూడండి, అసలు ఇవన్నీ మామూలు సాధ్యపడతాయా? అసలు అవుతాయా? కాదు కదా. ఎలాంటి యోగులు పరమాత్మల వాళ్ళందరూ కూడా ఎంతో చేస్తే కానీ అవ్వండి. కేవలం సచరిత్ర చదవటం ద్వారా అదంతా మనకు సిద్ధిస్తుందని బాబా చెప్తున్నారు. కాబట్టి సచరిత్రలో పారాయణలోని మహత్యం అది. నెక్స్ట్ ఆ లీలలు ఆ లీలలో ప్రయాణం చేయడం ద్వారా బ్రహ్మ సాహిత్యాన్ని పొందుతున్నాం. సద్గురు సాయినాథ్ ఆయన